हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ऋग्यजुस्सामरूपाय वेदाहरणकर्मणे प्रणवोद्गीतवपुषे महोश्वशिरसे नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। పూజ్యులైన భగవద్బంధువులారా, రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రయుక్తం వచ్చి 4 మాటలు మాట్లాడాలా కృష్ణుని గురించి, భాగవతం గురించి, మరి కృష్ణనామం గురించి అని మా సుధీంద్ర స్వామి వాళ్ళు అడిగినారు. అది నా భాగ్యమని నేను తలంచినాను. ఎలా అంటే కృష్ణుని గురించి మాట్లాడడమే ఒక భాగ్యం. కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ కృష్ణుని గురించి మాట్లాడేదానికి కానీ తలంపు వచ్చేదానికి కానీ సాధ్యమయ్యలేదు. దానికోసము అత్యంత నా భాగ్యంగా భావించి నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలుగు భాష మీద అంతగా పట్టు లేదు. ఏమో కొద్దిగా నాకు తెలిసిన ఒక దీంట్లో మాట్లాడతాను. కనిష్టం అకస్మాత్ ఏమన్నా సన్న పుట్ట తప్పులు ఏమన్నా జరిగితే దొరికితే క్షమించి కాపాడాలి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాను. శ్రీకృష్ణుడు దశావతారాల్లో గొప్పదైనట్టి అవతారం. దాన్ని పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్తారు. అంటే మిగతాదంతా కూడా అవతారాలు అంటే అంశావతారం, కళావతారం ఇట్లంతా జరుగుతుంది, ఆవేశావతారం ఇట్లంతా జరుగుతుంది, భగవంతుని అంశ అవతారంగా వస్తుంది. కానీ ఈ కృష్ణావతారం అనేది ఏమి అంటే పూర్ణావతారం అని చెప్తారు. కృష్ణావతారం పూర్ణావతారం. దాని నుంచి కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్తారు. అంటే సాక్షాత్తుగా భగవంతుడే దిగి వచ్చిన అవతారం ఏదైనా ఉంటే అది కృష్ణావతారం అని. కృష్ణ అంటే ఏమి అంటే కర్షయతి ఇది కృష్ణ అని చెప్పేసి, అంటే అందరినీ ఆకర్షించేవాడు, తన వైపుకి ఆకర్షించేవాడు కృష్ణుడు అని చెప్తారు. ఏమి ఆకర్షించేది అంటే రూప సౌందర్యాలలో అత్యంత ఆకర్షణీయుడు. వారి లీలల్లో ప్రతి మనస్సుని ఆకర్షించుకుంటాడు తన వైపుకి. మళ్ళీ మహిమలతో తన వైపుకి ఆకర్షించుకుంటాడు. మోక్షమిచ్చే జనార్దన అంటే మోక్షం కావాలంటే సాక్షాత్ కృష్ణుణ్ణి వేడుకోవాలి అని చెప్తారు. ఆరోగ్య భాస్కరాలు ఇచ్చేది అంటే మాకు ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆరాధించాలంటే, అంటే సూర్య నమస్కారాలు చేసేది, సూర్యుడిని ఆరాధించేది చేస్తే మాకు ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది. జ్ఞానం ఇచ్చే శంకర, జ్ఞానం ఏమన్నా కావాలంటే శివుని ఆరాధన చేయాలంట. శ్రియమిచ్చే హృతాశన, డబ్బు బంగారం ఏమన్నా కావాలంటే హోమ హవనాలు చేయాలా, యజ్ఞేశ్వరుని ఆరాధన చేయాలా అని చెప్తారు. మోక్షమిచ్చే జనార్దన అంటే మోక్షం మాకేమన్నా కావాలా అనుకుంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మని నేరుగా ఆరాధించాలా అనేది పెద్దవాళ్ళ ఒక మాట. అట్లా కృష్ణుడు అంటే ఆకర్షణ చేసేవాడు, అంటే ప్రతి ఒక్క మనస్సుని ఆకర్షణ చేసుకునేవాడు. కృష్ణ అనేది ఏమన్నా ఒకసారి మనస్సుకి తలంపు వచ్చిపోతే 3 జరుగుతుందంట.
ఇప్పుడు ఆకలి అయితే ఉంటుంది, భోజనం చేస్తాం. భోజనం చేసిన తక్షణం మాకేమవుతుంది? ఆకలి నుంచి మాకు విముక్తి జరుగుతుంది, పుష్టి పుష్టి జరుగుతుంది, తృప్తి జరుగుతుంది, అంటే తృప్తి చిక్కుతుంది. అట్లనే భాగవతం వింటే, కృష్ణుని లీలలు వింటే, కృష్ణనామం జపిస్తే ఏమవుతుందంట అంటే పాప విముక్తి కలుగుతుంది. జతలోనే మాకి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మూడోది మోక్ష ప్రాప్తి కలుగుతుంది. దాని నుంచి కృష్ణ 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 అని ఎప్పుడూ తలుచుకుంటా ఉండల్లా అని పెద్దవాళ్ళు చెప్తారు. అదే భాగవతం కూడాను చెప్తా ఉంది. ఇంకా జన్మాష్టమి, అష్టమి అంటే ఏమంటే పాడ్యమి, విధియ తదియ అని వస్తుంది. దాంట్లో 8వ రోజు అంటే చంద్రుని పున్నమి నుంచి 15 రోజులు, అమావాస్య నుంచి 15 రోజులు కృష్ణపక్షము, శుక్లపక్షము అని పిలుస్తారు. పున్నమైన నుంచి వచ్చేది కృష్ణపక్షము. ఈ కృష్ణపక్షంలో అష్టమి రోజు అర్ధరాత్రిలో శ్రీకృష్ణ అవతారం జరుగుతుంది. ఎలా అర్ధరాత్రిలోనే జరుగుతుంది శ్రీకృష్ణ అవతారము అంటే, అజ్ఞానాంధకారంలో జీవుడు పండుకొని ఉంటాడు, అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉంటాం. అట్లా టైంలో భగవంతుడు నీలతో యదమధ్యస్థ విద్యుల్లేకే మహాస్వర నీవా అశోకమత్తన్వి పీతావా పిలుస్తారు. అనేవాడు ఈ దుర్యోధనాదులు వీళ్ళంతా పుట్టింటారు. వీళ్ళంతా రాక్షస అవతారులు. ఎట్లా అంటే కృతయుగంలో రాక్షసులు వేరే, దేవతలు వేరే ఉండేవాళ్ళంట. ఎప్పుడన్నా యుద్ధం జరిగితే దేవతలకి రాక్షసులకి నేరంగా యుద్ధం జరిగేదంట. అంటే స్వర్గలోకంలో యుద్ధాలు జరిగేవంట. త్రేతాయుగం వచ్చే నాటికి ఏమైపోయింది అంటే దేశాంతరం, అంటే వాళ్ళ ఒక దేశము వీళ్ళ ఒక దేశము. శ్రీలంకలో రావణాదులు ఉండేవారు, కరదూషణులు, వాళ్ళు వీళ్ళు అంతా. ఈ జనస్థానం నుంచి శ్రీలంక వరకు కూడాను రాక్షస సంతానం అభివృద్ధి అయిపోయింది. అప్పుడు శ్రీరాముడుగా అవతరించి భగవంతుడు దుష్ట సంహారం చేసినాడు. ద్వాపర యుగం వచ్చే నాటికి ఏమైపోయింది అంటే రాక్షసులు చాలా బుద్ధివంతులు అయిపోయినారు. ఎట్లా ఇది చేసినారు కూడా దేవతలు మహావిష్ణువు చంపేస్తాడు, మమ్మల్ని నిగ్రహించేస్తాడు అని చెప్పేసి ఒకే కుటుంబంలోనే దాయాదులుగా పుట్టినారంట. కౌరవులంతా దానవులుగా, పాండవులంతా దేవతలుగా పుట్టి, ఇదే మీకంతా తెలిసిండేది కురుక్షేత్ర సంగ్రామం. అప్పుడు శ్రీకృష్ణుడు దేవతల పక్షమైన పాండవ పక్షంగా నిలుచుకొని యుద్ధం జరిపించినాడు. అధర్మాన్ని అడగదొక్కి ధర్మాన్ని కాపాడేదానికి అవతారం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని గీతలో తానే చెప్పుకొని ఉన్నాడు. అంటే ఎప్పుడెప్పుడు అధర్మం చెలరేగిపోతుందో, ధర్మం అడగదొక్కబడుతుందో, మళ్ళీ ఈ సాధువులకి సజ్జనులకి తొందర అవుతుందో అప్పుడు నేను అవతారం దాల్చుతాను, ఒక శరీరం దాల్చి వస్తాను అని చెప్పేసి భగవంతుడు ఆశ్వాసన ఇచ్చినాడు భగవద్గీతలో. అదే ప్రకారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని ఒక అవతారము జన్మాష్టమి రోజున జరుగుతుంది. ఈ జన్మాష్టమి రోజున జరిగేదానికి ముందు ఏమవుతుంది అంటే వసుదేవుడు అని ఉంటారు. ఆ వసుదేవుడికి కంసుని చెల్లెలు దేవకిని ఇచ్చి పెళ్లి చేస్తారు. దేవకిని పెళ్లి చేసి కంసుడే రథం నడుపుతా చాలా అద్దూరిగా మగనింటికి పిలుచుకొని పోతా ఉంటారు. దేవకిని పిలుచుకొని పోతా ఉంటే అప్పుడు అశరీరవాణి అవుతుంది. ఏ కంస, చాలా సంతోషంగా దేవకి దేవుని చెల్లెల మొగుడిని పిలుచుకొని పోతా ఉన్నావు, కానీ ఈ చెల్లెల అష్టమ గర్భం అంటే 8వ గర్భంలో మహావిష్ణువు పుడతాడు, పుట్టి నిన్ను సంహారం చేస్తాడు అని చెప్పేసి అశరీరవాణి అవుతుంది. అదైన తక్షణము దద్దరిల్లిపోతాడు కంసుడు, అల్లాడిపోతాడు. ఎట్లా ఇప్పుడు మహావిష్ణువు పుట్టేస్తే నన్ను చంపేస్తాడే, మహావిష్ణువు ఎట్లయితే శత్రువు నాకే అని తెలిసిపోతుంది. ఈ కంసుడు ఏమి అంటే పోయిన జన్మంలో కాలనేమి అనే రాక్షసుడు. కాలనేమి అనే రాక్షసుడిని మొసలి రూపంలో మహావిష్ణువు వచ్చి సంపేషిస్తాడు. అదే కాలనేమి ఇప్పుడు కంస రూపంలో పుట్టింటాడు. వానికి చాలా భయం అయిపోతుంది. తక్షణము దేవకీ దేవిని చంపేద్దామని కత్తి చూస్తాడు. అప్పుడు వసుదేవుడు వేడుకుంటాడు, వద్దు, చంపొద్దు, మాకు పుట్టే బిడ్డలన్నీ మీకు తెచ్చి అప్పగిస్తాము, నువ్వేమన్నా చేసుకోవద్దు కానీ అని చెప్పేసి. అవునా సరే అని చెప్పేసి ఏమైతుంది అంటే కంసుడు ఊరికి అయిపోతాడు. దేవకిని వసుదేవుని తీసుకొని పోయి కారాగారంలో పెట్టేస్తాడు. చేతికంతా సంఖ్యలు వేసేస్తాడు.
చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క బిడ్డ పుడతా పోతారు వీళ్ళకి. ఈ ఒక్కొక్క బిడ్డ పుట్టుతా ఉంటే కంసుడు రావడము, ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని ఒక దీనిపైన రాతి పైన ఇట్లా కొడతా ఉంటాడు. ఆ బిడ్డ చచ్చిపోతూ ఉంటుంది. ఇట్లా 1, 2, 3, 4, 5, 6 బిడ్డల్ని చంపేస్తాడు. మహావిష్ణువు అవతారం దాల్చే సమయం ఆసన్నమవుతుంది. ఈ ఆదిశేషుడు ఏమై ఉంటాడు అంటే రామావతారంలో రామానుజుడుగా పుట్టింటాడు. అంటే రామ అనుజ అంటే తమ్ముడు అని. రామానుజుడిగా పుట్టి లక్ష్మణ స్వామిగా పుట్టి రాముడికి చాలా సేవ చేసి ఉంటాడు. ఆ రుణం తీర్చుకోవాలని మహావిష్ణువు సంకల్పించింటాడు. దానికోసం ఆదిశేషుడిని పిలిచి చెప్తాడు, నేను ఈ జన్మంలో రామానుజుడిగా పుట్టాను. రామ అంటే బలరాముడు అని. బలరాముడికి తమ్మునిగా నేను పుట్టి నీకు సేవ చేసి ఆ రుణం తీర్చుకుంటాను. నువ్వు పోయి ముందు దేవకీదేవి గర్భంలో ప్రవేశించు అని చెప్తాడు. ఆదిశేషుడు ఏం చేస్తాడు, సంకర్షణ అనే పేరుతో దేవకీదేవి గర్భంలో ప్రవేశించుతాడు. కానీ ఈ 7వ గర్భము ఇంకా కంసుడు చూస్తే చంపేస్తాడు. దానికోసము మహావిష్ణువు ఏం చేస్తాడు అంటే యోగమాయని పిలుస్తాడు. యోగమాయ అంటే తన ఆంతరిక మాయ, ఆ మాయాది శక్తిని పిలిచి ఆమెకు చెప్తాడు, దేవకీదేవి గర్భంలో పెరుగుతా ఉండే ఆ పిండాన్ని నువ్వు తీసి వసుదేవునికి పెద్ద భార్య ఒకటి ఉంటుంది రోహిణి, ఆ రోహిణి గర్భంలో మార్చేయి, ఎవరికి తెలియకుండా మార్చేయి అని చెప్తాడు. దాని యొక్క యోగమాయ ఆజ్ఞగా తలంచి ఆ దేవకీదేవి గర్భంలో పెరుగుతా ఉండే ఆ గర్భాన్ని తీసి రాత్రి ఎవరికి తెలియకుండా వసుదేవుని పెద్ద భార్య అయినట్టు ఆ రోహిణీదేవి గర్భంలో పెట్టేస్తుంది. ఆ రోహిణికి ఒక మగబిడ్డ పుడుతుంది. వాడే బలరాముడు, శ్రీకృష్ణుడికి అన్నగా పుట్టింటాడు. తర్వాత శ్రీకృష్ణుడి ప్రవేశం కావాల్సి వస్తుంది. అప్పుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశించేదానికి అనువైతాడు. యోగమాయని పిలుస్తాడు. యోగమాయని పిలిచి చెప్తాడు, చూడు నువ్వు పోయి నంద యశోద అని ఉంటారు, 1,00,000 గోవులకి అధిపతి, దాన్ని నంద మహారాజా అని పిలుస్తూ ఉంటారు. ఆ నంద యశోదలకి నువ్వు కూతురుగా పుట్టు, వాడి గర్భంలో ప్రవేశించు, నేను ఇక్కడ దేవకి వసుదేవులకి కొడుకుగా పుడతాను, నిన్ను మార్చుతారు, ఇట్లా మేము మార్చబడతాము అని చెప్పేసి యోగమాయకి ఆదేశిస్తారు. యోగమాయ ఏం చేస్తుంది, పోయి దేవకీదేవి గర్భంలో ఇది యశోదాదేవి గర్భంలో ప్రవేశించుతుంది. యశోదాదేవి గర్భం నుంచి ఈ యోగమాయ పుడుతుంది. ఈ తట్టు శ్రీకృష్ణుడు అష్టమ గర్భంలో ఈ కారాగార వాసంలో శ్రీకృష్ణుడి జన్మం అవుతుంది. జన్మించిన తక్షణమే శంఖచక్ర గదాధారి అయి చతుర్భుజ రూపుడైన మహావిష్ణు రూపంలో తల్లిదండ్రులకి అభయమిస్తాడు, దర్శనమిస్తాడు. నేను ఇట్లా పుట్టిండేవాడిని భగవంతుడినే, మీరేం భయపడొద్దండా, నన్ను ఇట్లా మార్చండా, నంద ఇంటికి తీసుకొని పోయి మార్చి అక్కడ పుట్టిండే ఆడబిడ్డని ఇక్కడ తీసుకొని రండా అని చెప్తారు. కంస నుంచి నీకేమి భయం ఉండలేదు, అందరూ మాయకి లోబడి ఉంటారు అని చెప్తారు. వారికి కట్టబడి ఉండే సంకెళ్ళంతా వీడిపోతుంది. ఆమెకి అందరూ కూడాను యోగమాయలో ఆ నిద్రలో మునిగిపోతారు. రాత్రి పూట ఏమైతుంది అంటే ఒక బుట్టిలో పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్ముని వసుదేవుడు దాన్ని ఎత్తుకొని వస్తూ ఉంటే అక్కడ యమునాదేవి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ యమునాదేవి ఎవరు అంటే యమధర్మరాజు కూతురు, లోకపాలసుతాం దేవి అని చెప్తారు. అంటే లోకపాలుడైనంట ఈ దక్షిణ దిక్కుకి అధిపతి అయినట్టు ఈ యమధర్మరాజు కూతురు. ఈ అమ్మ మహావిష్ణువునే భర్తగా పొందాలని చాలా నాటి నుంచి తపస్సు చేసి ఆరాధిస్తూ ఉంటుంది. కాళింది అనే పేరుతో శ్రీకృష్ణుడికి భారీగా ఈ అమ్మ చేరుతుంది. ఈ యమునాదేవి ఎట్లయితే కానీ కృష్ణుని పాదాలు ముట్టుకోవాలా అని పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. వసుదేవునికి ఆ ఏరు దాటడం చాలా కష్టమైపోతుంది. బుట్టులో పెట్టుకొని తలకాయ మీద పెట్టుకొని వస్తూ ఉంటే ఆదిశేషుడు పడగగా వచ్చి వాన ఎండా పడకుండా కాపాడుతూ ఉంటాడు. ఈ యమునా నదిలో దిగి ఇట్లా పోతా ఉంటే శ్రీకృష్ణుడి కాలు ఆ యమునాదేవికి తాకుతుంది. తాకిన తక్షణము ఆ యమునాదేవి శ్రీకృష్ణుడు పోయేదానికి అనుకూలంగా ఉండి, వసుదేవుడు తీసుకొని పోయేదానికి అనుకూలంగా ఉండి అని 2 భాగాలుగా విడి ఆ దారి విడిచిపెడుతుంది. రాత్రి శ్రీకృష్ణుడు వసుదేవుడు తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడిని
యశోదాదేవి పక్కలో పండబెట్టి యశోదాదేవికి పుట్టిండే ఆ ఆడబిడ్డని ఎత్తుకొని కారాగృహానికి వచ్చేస్తాడు. అప్పుడు అందరికీ మెలకువైతుంది. కంసుడు చూస్తాడు, ఓ ఆ బిడ్డ పుట్టింది, దేవికి అష్టమ గర్భం పుట్టేసింది, నా శత్రువు పుట్టేసినాడు మహావిష్ణువు అని చెప్పేసి చాలా కోపంతో కత్తి పట్టుకొని వస్తాడు. వచ్చి చూస్తే చెల్లెలు చెప్తుంది, అన్న ఇది ఆడబిడ్డ, ఇడిసై ఇది మగబిడ్డ కాదు, నువ్వు అనుకున్నట్టు ఇది మహావిష్ణువు కాదు, ಯಾವ బిడ్డ అయినా సరే నేను చంపడమే నాకు లక్ష్యంగా ఉంది అని చెప్పేసి ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని ఆ బండపైకి ఇట్లా విసురుతారు. విసిరిన తక్షణము ఆ బిడ్డ చీత్కారం చేస్తా పెద్దగా అరస్తా ఆకాశానికి ఎగిరిపోతుంది. ఎగిరిపోయి 18 చేతులతో దుర్గాదేవిగా అంటే కాళీదేవిగా ప్రకటన అయ్యి యోగమాయాదేవి ప్రకటన అయ్యి చెప్తుంది, నా అన్న వేరే తావు పుట్టి పెరుగుతూ ఉంటాడు, వాడొచ్చి నిన్ను చంపుతాడు, నీకు పాపం పండింది అని హెచ్చరించి వెళ్ళిపోతుంది. దీన్ని వ్యాసుల వారు రాస్తారు, యశోధా గర్భ సంభూతాం నారాయణ వరప్రియాం నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీం కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం శిలాతక వినిక్షిప్తమాకాశం ప్రతిగామినీం వాసుదేవస్య భగినీం దివ్యమాలా విభూషితాం దివ్యాం భరధరాం దేవీం ఖడ్గకేటకధారిణీం భారావతరణే పుణ్యే స్మరంతి సదాశివాం తాన్వైతారయసే పాపాత్ పంకేగామివ దుర్బలాం అని స్తుతిస్తారు వేదవ్యాసులు. దీని అర్థం ఏమంటే ఆడబిడ్డకి ఈ పుట్టింటి సంబంధం మేము కల్పించుకొని పోతే వాళ్ళు చాలా కరుణ ఉంటారు, మా మీద చాలా ప్రీతితో ఫస్ట్ ఆదరిస్తారు. దానికోసము దుర్గాదేవిని ఎప్పుడు మేము స్తుతించాలంటే కూడాను ఇట్లా చెప్పాలంట, నువ్వు యశోదాదేవి కూతురువి, నారాయణుడికి చెల్లెలువి, అమ్మా ఇది నేను ఆశ్రయిస్తూ ఉంటాను, నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి పాపాల నుంచి నువ్వు విముక్తి చేస్తావు. కంసుడు నిన్ను ఆ రాతి మీద కొట్టల్లాని ప్రయత్నించేటప్పుడు నువ్వు వాని నుంచి తప్పించుకొని వానికి హెచ్చరించిపోయినావు, అట్లా దుర్గాదేవి నేను శరణ పొందుతున్నాను అని చెప్పేసి వ్యాసులు వారు స్తుతిస్తారు. అంటే ఇట్లా అంటే పుట్టి నుంచి సంబంధము కల్పించుకొని మేము శరణాగతి చేస్తే దుర్గాదేవి తొందరగా మాకు కరుణిస్తుంది అనేది వ్యాసుల వారి అభిమతం. ఇట్లా జరుగుతుంది. ఇట్లా శ్రీకృష్ణుడు పెరుగుతా వస్తాడు. కృష్ణుడు పెరుగుతా వస్తాడు. ఇక్కడ యశోదాదేవి ఇంట్లో పెరుగుతా వస్తాడు గోకులంలో. పెరుగుతా ఉంటే ఏమైతుంది అంటే ఈ కాలనేమి అనే రాక్షసి తెలిసిపోతుంది కంసునికి, నేను పోయిన జన్మంలో కాలనేమి, ఆ పోయిన జన్మంలో ఉండే ఆ రాక్షస సంబంధాలన్నీ పిలుచుకుంటాడు. పూతన, తృణావర్త, షటకాసుర, ధేనుకాసుర ఇట్లా రాక్షసులంతా, కేశి ఇట్లా రాక్షసులంతా వస్తారు. వీళ్ళు ఒకరే కంసం నుంచి నిర్దేశించబడి కృష్ణుని సంపల్లా అని చెప్పేసి వస్తూ ఉంటారు. పూతన వస్తుంది, మీకు అంతా తెలిసింటే కథ అదంతా. పాలదాపల్లా అని వస్తుంది. ఈ పూతన ఎవరు అంటే బలిచక్రవర్తి చెల్లెలు పోయిన జన్మంలో. ఈ బలిచక్రవర్తి ఇంటికి వామనుడిగా మహావిష్ణువు వస్తాడు. వస్తే ఆ బిడ్డను చూసి, ఆ చిన్న పిల్లవాడిని చూసి రత్నమాల అని ఆయన పేరు, ఆయన అనుకుంటుంది, ఆహా ఈ బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడు, ఈ బిడ్డని నేను పాలు దాపి నా బిడ్డగా చూసుకోవాలా అని అనుకుంటుందంట. చింతామణి అంటే ఎవరు ఏమి యోచన చేస్తే దాన్ని ఇచ్చేస్తాడు భగవంతుడు. చింతామణి అని పిలుస్తారు భగవంతుడిని. ఆశ్రిత పారిజాతం వాడు ఏమనుకుంటే దాన్ని ఇచ్చేస్తాడు. ఈమె మనసులో అనుకుని దాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. నాకు పాలు దాపాలా నువ్వు అనుకోని ఉన్నావు, నీ కోరిక ఫలించని అని చెప్పేసి. తర్వాత ఏమైతుంది అంటే 3 అడుగుల నేలని కోరుకుంటాడు బలిచక్రవర్తి నుంచి. బలిచక్రవర్తి దాన్ని ఇచ్చేస్తాడు. త్రివిక్రముడై పెరిగి ఒక కాలితో పాతాళాన్ని, ఒక కాలితో ఆకాశాన్ని కొలిచేస్తాడు. 3వ పాదం నేను ఎక్కడ పెట్టాలా అంటే బలిచక్రవర్తి నా నెత్తి మీద పెట్టుకో అని చెప్తాడు. నెత్తి మీద పెట్టి వారిని పాతాళానికి తొక్కేస్తాడు. అప్పుడు రత్నమాల అనుకుంటుంది, ఓహో మా అన్నగారిని పాతాళానికి తొక్కడానికి వచ్చిండే విష్ణువు సరైన వాడు కాదు, ఈ బిడ్డకి నేను పాలు కాదు విషం తాపాలా అనుకుంటాను.
భక్త చింతామణి అయినట్టు భగవంతుడు ఏం చేస్తాడు అంటే తథాస్తు అంటాడు, ఓ అట్లా కానీ. ఈ రత్నమాల ముందర జన్మంలో కూతురుగా జన్మించింటుంది. ఆయమ్మ శ్రీకృష్ణునికి పాలు తాపాలని అని వస్తుంది. పాలు తాపుతుంది, విషము తాపుతుంది. ఆయమ్మ కోరిక ప్రకారము భగవంతుణ్ణి తెలిసి కానీ తెలియక కానీ ఎట్లా ఆశ్రయించినా కూడా మోక్షం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే ఎవరన్నా తోసినాను నీటిలో మేము తడిసిపోతాం, తెలిసి పడినాను తడిసిపోతాం, కాలు గారి పడినాను తడిసిపోతాం. అట్లే భగవంతుని ఎవరన్నా బలవంతంగా పిలుచుకోపోయి భక్తిలో మాకు ఇడిచిపెట్టినాను కూడా మాకు మోక్షం అనేది దొరుకుతుంది. అంటే తరిస్తాం. ఇది ఇక్కడ తడుస్తాము, అక్కడ తరిస్తాము. ఎవరైనా బలవంతంగా ఇడిస్తాము తరిస్తాము. మేమే ప్రీతిగా ఏమన్నా వాళ్ళని స్మరణ చేస్తే కూడా తరిచిపోతాం. అట్లా ఏమవుతుంది అంటే రత్నమాలకి మోక్షం అనేది చిక్కుతుంది. రత్నమాల పెద్దగా పూతనాకారం తీసుకొని చచ్చిపోతుంది. ఆ రత్నమాలని కోసి ఆ గొల్లవాళ్ళంతా కోసి చిన్న చిన్న పీసులు మాదిరిగా చేసి బండిలో అంతా ఏర్పడి పోయి ఊరు బయట ఆయన ముందు తగలబెట్టే శ్రీగంధపు చెక్కల వాసన వస్తుంది. గమ్మని ఆయన శరీరం కాలుతా ఉంటుంది. యాదా భగవంతుని స్పర్శ తగిలి ఆయన శరీరం విడిచిండే దాని నుంచి ఆయనకి అంత ఒక ఇది మోక్షం అనేది జరుగుతుంది. అంత ఒక సద్గతి అనేది చిక్తుంది. ఇట్లా రాక్షసులకు అందరికీ కూడా సద్గతి చిక్తా వస్తుంది. అఘాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. పెద్ద పాముగా వచ్చి ఈ కృష్ణుని వాని సహచరులంతా మింగేయాలని తలిసింటాడు. వానికి ఒక స్టోరీ ఉంది. అంటే మీకు శ్రీకృష్ణుని స్టోరీ వినే ఉంటారు, కానీ దాని మర్మాలు అంటే ఏముంది అని తెలుసుకుంటే మాకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటే మేము తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తూ ఉంటాం, దాన్ని తిట్టుకునే దానికి దారి అవుతుంది. ఈ అఘాసురుడు అనేవాడు ఒక గంధర్వుడు. వాడేం చేస్తాడు అంటే వారుణి అనే మద్యం తాగేసి ఉంటాడు. వారుణి అనే మద్యం తాగి వాళ్ళ ఆడవాళ్ళతో నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. అష్టావక్రుల వారు అని ఒక మహర్షి, వారికి 8 వక్రాలు ఉంటుంది శరీరంలో. వాడి యాన అష్టావక్రుడు అయ్యాడు అంటే వాళ్ళ తండ్రి గారు ఒక వేద పండితుడు. ఈ అప్ప కడుపులో పెరుగుతూ ఉంటాడు, మహాజ్ఞాని, పుట్టు బ్రహ్మజ్ఞాని. ఈ అప్ప కడుపులో పెరుగుతూ ఉంటే వాళ్ళ తండ్రి గారు శిష్యులకి పాఠం చెప్పిస్తూ ఉంటారు, వేద పాఠాలు. 8 గ్రామర్ మిస్టేక్లు చేస్తాడు. అంటే 8 తావుల తప్పులు చేస్తాడు, అంటే ఉచ్చారణ దోషాలు చేస్తాడు. కడుపులో ఉండే ఈ బిడ్డ దాన్ని తిద్దుతుంది. నాన్నగారు మీరు తప్పు చేస్తూ ఉన్నారు, ఇది ఇట్లా ఉచ్చారణ చేయాల్సిందే, మీరు ఇట్లు చేస్తూ ఉంటారు అని చెప్పి ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఇంకా పుట్టే ఉండలేదు, నువ్వు ఇంకా బయటకే రాలేదు, కడుపులో ఉంటే నన్ను తప్పు కొడతా ఉన్నావు, ఇంకా బయటకు వస్తే నువ్వేం చేస్తావు అని చెప్పేసి మోకాలితో 8 సార్లు వాళ్ళ భార్య గర్భానికి తన్నుతాడు. దాని నుంచి లోపల ఉండే ఆ మహర్షి ఆ శరీరం ఏమైపోతుంది అంటే అష్ట వంకరలుగా తిరిగిపోతుంది. మెడకాయ వంకర, చేతులు వంకర, కాళ్ళు వంకర, నడుము వంకర, ఇట్లా 8 తావుల వంకర అయిపోయి ఉంటాడు. దానికి పుట్టిన మహర్షికి అష్టావక్రుడు అని పేరు పెట్టింటారు. ఈ అష్టావక్ర మహర్షి వస్తా ఉంటే ఈ వారుని మధ్యం తాగి మదవెక్కిండే ఈ గంధర్వుడు ఏం చేస్తాడు అంటే తరుముకొని పోతాడు. పోయి అడుగుతాడు, మహర్షి నువ్వు నడుస్తా ఉంటే హంస నడుస్తున్నట్టుంది, ఎంత అందంగా నడుస్తా ఉండవు, ఎంత వయ్యారంగా నడుస్తా ఉండవు, ఈ శరీరం నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు అని చెప్పేసి. మనుషులకి సామాన్యంగా కోపం రాదు, చాలా సహనంగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వుకొని ముందర వెళ్ళిపోతూ ఉంటారు. వీడు ఈసలేదు, వెనకాల తరముకొని పోయి బాధిస్తూ ఉంటారు. ఆ మనిషికి తొందర పెడతా ఉంటాడు. నీ శరీరం చాలా బాగుంది, వయ్యారంగా నడుస్తావు, ఎక్కడ తీసుకున్నావు అని పదే ప్రశ్నిస్తూ ఉంటారు. కడాకి ఆ మహర్షికి సహనం అనేది పోతుంది. ఆ యొక్క చెప్తాడు, నేను కర్మ అనే డబ్బులు పెట్టి భగవంతుడు అనే అంగడిలో ఈ శరీరం తీసుకొని ఉన్నాను, నీకు అంత ముచ్చటగా ఉంటే నా శరీరం చూసి నా శరీరంలో అష్ట వంకరలు ఉంటే నువ్వు శతవంకరుడు అయిపో అని శపిస్తాడు. అంటే 100 తావులు నీకు వంకరత్వం అనేది రాని అని చెప్పేసి శపించేస్తాడు. వీరి మధ్యం మత్తంతా దిగిపోతుంది. అయ్యో నన్ను శపించినారా అని కాళ్ళకు పడి వేడుకుంటారు.
నాకు ఇట్లా అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పేసి. అప్పుడు అష్టావక్రులు వారు చెప్తారు, ఇది నీ ఉద్ధానానికి అయ్యింది, శ్రీకృష్ణుడు వస్తాడు, శ్రీకృష్ణుడు స్పర్శ తగిలి నీకు ఆ జన్మం నుంచి ముక్తి దొరుకుతుంది అని చెప్పి అభయం ఇస్తారు. ఈ కథ నుంచి మేము నేర్చుకునే ఒక ఇదేమంటే, ఎవరి శరీరం కూడా మేము ఇట్లే ఉండాలా, మేము ఇట్లే జరగాలా అని ఎవరు తీసుకొని ఉండలేదు. ఒక శరీరం ఒక న్యూనత అనేది ఉంటుంది. సామాన్యంగా మనిషి ఒక స్వభావం ఏమంటే అహంకారం అనేది కొంచెం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. వేరే వాళ్ళని చూస్తే మేము తీయాడుతూ ఉంటాం. ఏమంటే వాడు కారు ఎట్లుంది, వీడు నడిచేది ఇట్లు నడుస్తాడు, వీడు మాట్లాడేది ఇట్లు మాట్లాడతాడు, వీడు అట్లా వీడిట్లా అని మేము వ్యంగ్యాలు చేసుకుంటూ ఉంటాం. అది చేయకూడదు అని భాగవతం చెప్తుంది. భాగవతం ప్రకారం ఏమంటే ఎవరిని మేము ఎవరి శరీరాన్ని మేము తప్పు పట్టేకి పోకూడదు. వీళ్ళు అట్లా వీడిట్లా అని తప్పు పట్టేకి పోకూడదు. అట్లా తప్పు పడితే మాకు అట్లా శరీరం వస్తుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఇట్లేమైతుందంటే ఈ అష్టావక్రుడు ఏమని శపిస్తే అప్పటికి ఈ గంధర్వుడు ఏమవుతాడు అంటే ముందు జన్మంలో అఘాసురుడు అని పుడతాడు. పెద్ద కొండ శిలువగా పుట్టింటారు. కొండ శిలువ చూడండి వంకరగా ఉంటుంది. అది వచ్చి నోట్ తెలుసుకొని కాసుకొని కూర్చొని ఉంటుంది. కృష్ణుడు వస్తాడు, మింగేద్దాము అని చెప్పేసి నోరు తెచ్చుకొని కాసుకొని కూర్చొని ఉంటే ఈ కృష్ణుని స్నేహితులంతా ఏం చేస్తారు, ఇది పెద్ద కొండ గుహ అనుకొని అంత లోపలికి వెళ్ళిపోతారు. కృష్ణుడు చెప్తాడు, కొండ గుహ కాదది, పోవద్దండ అని చెప్పేసి. అంత లోపలికి అంతగా గోవులు గోపాలకులు అంత లోపలికి వెళ్ళిపోయింటారు. శ్రీకృష్ణుడు లోపలికి పోతాడు వీళ్ళని కాపాడాలా అని. అంత పొద్దుకి అఘాసురుడు ఏం చేస్తాడు అంటే నోరు మూసుకొని వేస్తాడు, ఇట్లా మింగేయాల వీళ్ళందరినీ అని చెప్పేసి. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, పెద్దగా పెరిగేదానికి షురూ చేస్తాడు. పెద్దగా పెరిగి ఆ అఘాసురుడిని నోరుని ఇట్లా చీల్చేస్తాడు. చీల్చేసేటప్పటికి ఆ అఘాసురుడు చనిపోతాడు. ఆ అఘాసురుడిని ఆ పాము జన్మం నుంచి శ్రీకృష్ణుడి స్పర్శ వల్ల గంధర్వునిగా మారి వీరికి కూడా మోక్షం అనేది జరుగుతుంది. అంటే ఈ కథ నుంచి మేము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరిని కూడా తప్పులు పట్టకూడదు, అది ఎవరి శరీరాన్ని కూడా మేము కామెంట్ చేయకూడదు, అది తప్పు అని ఈ కథ నుంచి మాకు తెలుస్తుంది. ఇంకొక కథ వస్తుంది. ఏమి అంటే, పరబ్రహ్మ పరమాత్ముడు ఎవరికి కట్టబడడు. ఎన్ని కోటి జన్మలు తపస్సు చేసినా కూడా ఒక క్షణం తలంపుకి కూడా రాడు. అట్లా వాడు ఈ యశోదాదేవికి ఆ యశోదాదేవికి కొడుకుగా ఉండి ఆ యశోదాదేవి పెట్టే బాధలన్నీ అనుభవించి తొన్నులు తిని వాడిని ఆ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి తీసుకొని పోయి ఒక రోల్కి కట్టేస్తుంది. కన్నినూన్ శిరుత్తాంబు అని చెప్తారు ఆడవాళ్ళు. అంటే కన్నినూన్ అంటే చాలా నున్నగా ఉండే ఒక పగ్గానికి కట్టబడినాడు అని చెప్పేసి. అట్లా పరబ్రహ్మ వస్తువు ఆ సన్నమైన నూతి సన్న తాడికి కట్టబడినాడు అని చెప్పేసి దాన్ని ఏం చేస్తాడు, ఆ రోలికి కట్టేస్తుంది యశోదాదేవి. కట్టేస్తే వీడేం చేస్తాడు, దాన్ని ఈడుచుకుంటా పోయి 2 మత్తి మరాలు ఉంటాయి, పెద్ద మత్తి మరాలు. ఆ మత్తి మరాల మధ్యలో ఈ యొక్క దూరిపోయేదానికి ప్రయత్నిస్తాడు. ఈ రోలు అనేది దానికి చిక్కేసుకొని ఆ 2 జోడి మత్తి మరాలు కూడాను కిందకి పడి అవి 2 కూడాను ఏరు పైకి అయిపోయి ఆ మత్తి మరంలో ఉండే గంధర్వులకి మోక్షం అనేది జరుగుతుంది. ఆ మత్తి మరంగా పుట్టిండే దేవుడు అంటే కుబేరంకి 2 బిడ్డలు ఉంటారు. ఆహా పువ్వు అనే గంధర్వులు, నడకూవర మణిగ్రీవ అని పిలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, గంధర్వులుగా పుట్టింటారు. అయితే ఆ గంధర్వులు వాళ్ళు ఈ కుబేరుని కొడుకులు అంటే తెలుసు కదా, కావాల్సినంత డబ్బు అధికారము ఎలా అంటే ధనాధికుడే కుబేరుడు. వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు స్నానం చేస్తూ ఉంటారు యమునా నదిలో. అంత బతికి నారదుల వారు వస్తూ ఉంటారు. నారదుల వారు వస్తూ ఉంటే చుట్టూ ఉండే జనాలు చెప్తారు, నారదుల వారు వస్తూ ఉంటారు, బట్టలు వేసుకుంటారు, వాళ్ళు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. అంటే ఒంటి పైన ఒక నూనె కోప కూడా లేకుండా స్నానం చేస్తూ ఉంటారు. దాన్ని చూసి చుట్టూ ఉండేవాళ్ళే చెప్తారు, ఇట్లా చేయకూడదు స్నానము, పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, బట్టలు కట్టుకోండి అని చెప్పి. ఏం వస్తే చూసుకొని పోతాడులే అని అహంకారం చూపిస్తారు. నారదులు వాళ్ళంతా వాళ్ళు పోతా ఉంటే వీరు ఊరికేనే ఉండకుండా ఆ నగ్నంగా ఉండే ఆ శరీరాలతోనే పోయి ఎదురుగా నిలుచుకుని నారదుల వారు బాగున్నారా అని అడుగుతారు.
ఒకటి తప్పు నగ్నంగా స్నానం చేస్తూ ఉండేది, రెండో తప్పు పెద్దవాళ్ళు అనేది కూడా లేకుండా నగ్నంగా పోయి వాళ్ళు ఎదురుగా పోయి నిలుచుకొని. నారదులు వారు చెప్తారు, మీకు అహంకారం అనేది ఎక్కువైపోయింది, మీరు 3 తప్పులు చేసినారు. నగ్నంగా ఎప్పుడు కూడా స్నానం అనేది చేయకూడదు. నగ్నంగా స్నానం చేస్తే ఒకటి నీళ్లలో ఉండే వరుణునికి మేము చేసే అపచారం, రెండవది అష్టదిక్పాలను చూస్తూ ఉంటారు మమ్మల్ని. ఆ నగ్నంగా స్నానం చేసేటప్పుడు అష్టదిక్పాలకునికి మేము చేసే అవమానం. మూడోది ఏమి అంటే గంగాదేవి, ఆ గంగాదేవికి మేము చేసే అవమానం. ఇట్లా 3 తప్పులు చేసినారు. సాధదు అనే దానికి వచ్చి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది కూడా లేకుండా నా ఎదురుగా నువ్వు నగ్నంగా నిలుచుకొని ఉంటారు. దానికోసం నగ్నంగా ఉన్నాను, మానవ మర్యాద ఏమీ లేకుండా నిలబడి ఉంటే 2 వృక్షాలుగా పుట్టుకోండి అని చెప్పి శాపం ఇచ్చేసినారు. వాళ్ళు జోడి మత్తి వరాలుగా పుట్టింటారు. వాళ్ళ నుంచి ఆ జన్మం నుంచి శ్రీకృష్ణుడు ముక్తి అనేది కలిగిస్తాడు. ఈ కథ నుంచి మాకు తెలిసేది ఏమిటంటే నగ్నంగా ఎవరు కూడా స్నానం చేయకూడదు, అది మహా తప్పు. ఏమో ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాల, లేకపోతే వరుణునికి చేసే అపచారము. ఇదే తప్పు ఇంకొకరు చేసినారు. దానికోసమే శ్రీకృష్ణుడు బుద్ధి చెప్పినాడు. ఎవరు అంటే కాత్యాయని వ్రతం అని వ్రతం చేస్తూ ఉంటారు గోపికా స్త్రీలు. నగ్నంగా పోయి యమునా నదిలో స్నానం చేస్తూ ఉంటారు. దానికి బుద్ధి చెప్పాలా అని శ్రీకృష్ణుడు బట్టలు ఎత్తుకొని పోయిన ఒక లీల చేస్తాడే కానీ పోకిరి పిల్లవాడు వారికి అది చేసిండేది కాదు. అందరూ అపార్థాలు చేస్తుంటాడు. శ్రీకృష్ణుడు బట్టలు ఎత్తుకొని పోయా స్నానం చేసేటప్పుడు ఆడవాళ్ళు స్నానం చేస్తా ఉంటే బట్టలు ఎత్తుకొని పోవచ్చునా ఇట్లంతా మాట్లాడతారు. యారు అట్లా చేస్తాడు అంటే వ్రతం చేస్తూ ఉంటారు, కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారు. అట్లా వ్రతాలు చేసేటప్పుడు నీటికి దేవుడైన వరుణునికి యమునాదేవికి మీరు అంటే అపచారం చేస్తూ ఉంటారు నగ్నంగా స్నానం చేసి. దాన్ని తెలపడానికి కోసం శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, బట్టలు ఎత్తుకోపోతాడే కానీ అది పోకిరి పని కాదు. అట్లే ఇంకొక నింద ఉంది శ్రీకృష్ణుడి మీద. ఏమి అంటే 16,000 గోపికా స్త్రీలని పెళ్లి చేసుకున్నారు, 8 మంది అష్టభార్యలు ఉన్నారు, ఇంతమంది కావాల్సిన పోకిరి పిల్లవాడు కాకపోతే ఇంకేమి శ్రీకృష్ణుడు అని కొందరు నింద చేస్తూ ఉంటారు. 8 మంది అష్టభార్యలు శ్రీకృష్ణుని పెళ్ళాలి. కానీ ఏమైతుంది అంటే నరకాసురుడు అని ఒకడు ఉంటాడు. వాడు భౌమ అనే ఒక వంశానికి చెందినవాడు. ఈ నరకాసురుడు ఎవడు అంటే భూమిదేవికి మహావిష్ణువు వరాహస్వామిగా అవతరించినప్పుడు ఆ వరాహస్వామికి పుట్టినవాడు. ఈ నరకాసురుడు ఏమి అంటే భూదేవికి పుట్టినాడు అనే గర్వం. భూదేవి మహావిష్ణువు ద్వారా ఒక వరం కోరింటుంది, నా కొడుకుని ఎవరు చంపకూడదు అని చెప్తాడు. వాడు లోకకంటకుడిగా ఉంటే నేనే చంపేస్తాను అని మహావిష్ణువు చెప్తాడు. కొడుకైనాను చూసేలేదు, చంపేస్తాను అని చెప్పేసి. అప్పుడు ధరణీదేవి అడుగుతుంది, అట్లయితే నా కొడుకుని నేనే చంపాలా, ఎవరు చంపకూడదు, ఇట్లా వరమి అని అడుక్కొని ఉంటుంది. అంటే తల్లి ఎవరైనా కొడుకుని చంపుతుందా? ఎటు చంపలేదు. దానికోసం నా కొడుకు చిరంజీవి అని తలించి అంటే అనుకొని ఉంటుంది భూదేవి. వీళ్ళిద్దరికి పుట్టిండేవాడు నరకాసురుడు. వీడేం చేయింటాడు అంటే కాళీదేవి భక్తుడు కన్యల్ని బలిస్తే కాళీదేవి మాకి ఆశీర్వదిస్తుంది, నాకు అష్టసిద్ధులు దొరుకుతుంది అని చెప్పేసి 16,100 మంది కన్యల్ని శ్రేష్టమైన రాజకన్యల్ని తీసుకొని వచ్చి బంధించి పెట్టుకొని ఉంటాడు. అంటే కాళీదేవికి బలి ఇవ్వాలా అని చెప్పేసి నరకాసురుడి మీద యుద్ధానికి పోతాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్ మహావిష్ణువే. ఈ భూదేవి ఏమై ఉంటుంది అంటే సత్యభామగా పుట్టింటుంది, శ్రీకృష్ణుని భార్యగా ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడికి యుద్ధానికి పోతా ఉంటే ఈ సత్యభామ అడుగుతుంది, నేను వస్తాను యుద్ధానికి, నేను వీరనారి అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ సత్యభామని పుసలాయించి పెంచుకోకపోతాడు శ్రీకృష్ణుడు. యుద్ధం జరుగుతూ ఉంటుంది నరకాసురుడికి శ్రీకృష్ణుడికి. ఆ యుద్ధం మధ్యలో ఏమో ఆయుధం తగిలి తనకేమో హాని అయింది, పడిపోయినాను అనే నాటకం మాత్రం పడిపోతాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సత్యభామ చాలా గాబరి పడుతుంది, నా భర్తకి ఏమో చేసేస్తున్నాడు నరకాసురుడు అని చెప్పేసి తానే విల్లందుకొని తానే బాణం అందుకొని ఓంకారాస్త్రం అని ఇచ్చింటాడు శ్రీకృష్ణుడే. సత్యభామకి ఒకడు నువ్వు వీరనారివి, నీకు గిఫ్ట్ తీసుకోవాలని చెప్పేసి ఓంకారాస్త్రాన్ని ఇచ్చింటాడు. ఆ ఓంకారాస్త్రాన్ని తీసేసి నరకాసురుడి మీద ప్రయోగం చేస్తుంది. నరకాసురుడి మీద ప్రయోగిస్తే ఆ ఓంకారాస్త్రం తాగి నరకాసురుడు చచ్చిపోతాడు. ఇది చూసి సత్యభామ గాబరి చెందుతుంది.
తర్వాత శ్రీకృష్ణుడు చెప్తాడు, బాధపడద్దు, మన బిడ్డే నరకాసురుడు, కానీ నువ్వు వరం అడిగివి, నువ్వు తప్ప ఇంకొకరు చంపకూడదు వాడిని అని చెప్పేసి దానికోసము నీ చేత వాడిని చంపించినాను. ఈ నరకాసురుడికి భగదత్తుడు అని కొడుకుంటాడు. నరకాసురుని కొడుకు అయినా కూడాను వాడు చాలా ధర్మాత్ముడు. ఈ భగదత్తుడికి పట్టాభిషేకం చేస్తాడు. ప్రాగ్ జ్యోతిష కురుము అంటే ఇప్పుడు ఈ బీహారు హర్యానా ఉంది కదా, అక్కడ ప్లేసు, దాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పగించి నువ్వు ఏరుకో అని చెప్పేసి ఆ భగదత్తుడికి పట్టాభిషేకం చేస్తాడు. కానీ ఈ కన్యలను ఏం చేసేది, ఈ నరకాసురుడు తెచ్చిపెట్టుకొని ఉండే ఈ బలి వల్ల కాళీదేవికి తెచ్చిపెట్టుకొని ఉండే ఈ కన్యల్ని ఏం చేసేది, ఆ కన్యలని అడుగుతాడు శ్రీకృష్ణుడు, మిమ్మల్ని అంతా స్వతంత్రించినాము, మీరు మీ ఇంట్లోకి పోయి ఆరామంగా సుఖంగా ఉండండి మీ తల్లిదండ్రులతో. వాళ్ళు చెప్తారు, కన్యలుగా ఉండేటప్పుడు మమ్మల్ని ఎత్తుకొని వచ్చేసిండాడు ఈ నరకాసురుడు, ఇన్ని దినాలు మేము నరకాసురుని చెరలో ఉంటుంది, ఇప్పుడు మేము ఇంటికి పోయినారు కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని అక్సెప్ట్ చేసుకోరు, ఎక్కడో ఉండి వచ్చినారు అని చెప్పేసి మా మీద నిందలు వేస్తారు, దాని నుంచి మేము మా తల్లిదండ్రుల దగ్గరికి పోము అని చెప్తారు. శ్రీకృష్ణుడు మళ్ళీ అడుగుతారు, ఎవరన్నా వీళ్ళకి పెళ్లి చేసుకొని వీళ్ళకి ఒక జీవనం అనేది కల్పిస్తారా వీళ్ళకి అని చెప్పేసి. కానీ ఎవరు కూడా ఒప్పుకోరు, అయ్యో మేము చేసుకోము అని చెప్పేసి. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి జీవనం అనేది కల్పించాలా అని చెప్పేసి వైదిక విధి రీతిలో 16,100 మందిని తానే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని శ్రీకృష్ణుని భార్యలు అనే ఒక హోదాని కల్పిస్తారు. వారికి కల్పించి ద్వారకి పిలుచుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ప్రత్యేక మందిరాలు కట్టించి వాళ్ళంతా చాలా బాగా చూసుకుంటాడు. అంటే స్త్రీ స్వాతంత్ర్యాన్ని, మళ్ళీ ఒక స్త్రీకి గౌరవం ఇచ్చేదాన్ని నేర్పించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే స్త్రీకి ఎటువంటి హాని కలుగకూడదు, వాడిని చాలా గౌరవంగా చూసుకోవాలా అనే పాఠాన్ని శ్రీకృష్ణుడు భాగవతంలో మాకు నేర్పించినాడు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని. ఎక్కడ ఆడవాళ్ళు గౌరవించబడతారో అక్కడ దేవతలు పారాడుతూ ఉంటారంట. అంటే దేవతలు పారాడే ఇల్లు అవుతుంది. ఇప్పుడు ఇంట్లో తల్లిని, తండ్రిని, భార్యని, అక్క చెల్లెల్ని మేము గౌరవిస్తూ ఉంటాము అంటే అక్కడ దేవతలు వచ్చిపోతూ ఉంటారు ఆ ఇంటికి. లేదు అంటే ఆ ఇల్లు శ్మశాన వాటిగా మారిపోతుంది. అంటే ఈ ఏమంటారు, ఈ గుడ్లు ఇవి తిరిగేది ఏదో ఒక గుహ మాదిరిగా అయిపోతుంది. దాని నుంచి మేము ఆడవాళ్ళని గౌరవించేది నేర్చుకోవాలా అనేది శ్రీకృష్ణుడు చెప్పిండే పాఠం. ఇంకా వేదవ్యాసుల వారు భాగవతాన్ని ఎందుకు రాసినారు అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ఈ మెమొరీ పవర్ అనేది, అంటే దాన్ని స్మృతి శక్తి, ధారణా శక్తి, ధీశక్తి అని పిలుస్తారు. అంటే ఏమి మేము నేర్చుకొని ఉంటామో దాన్ని భద్రంగా, అప్పుడంతా పుస్తకాలు లేవు, అంత పుస్తకాల్లోనే ఉండేది. దాని నుంచి నోరు నుంచి నోరుకి ఆ వేద పాఠం అనేది వస్తూ ఉండింది. వేద పాఠాలు క్షీణిస్తా వస్తూ ఉండింది. వేద వ్యాసులు వారు చూసినారు. వేద వ్యాసాన్ని వాళ్ళని ఏమిటికి పిలుస్తామంటే వేదం అంతా కూడాను రాశిగా ఉందంట. ఫస్ట్ దాన్ని ఏం చేసినారు అంటే ఇట్లా క్షీణిస్తా వస్తూ ఉండే దాన్ని చూసి వేదవ్యాసులు ఏం చేస్తారు అంటే ఉపాసన సంబంధమైన మంత్రాలన్నీ తీసి ఋగ్వేదంగా మారుస్తారు. కర్మకాండగా యజ్ఞయాగాదులు, వ్రతాలు, కర్మకాండాలుగా ఉండే మంత్రాలన్నీ ఒకతావు తీసి యజుర్వేదంగా మారుస్తారు. సంగీతపరమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. 50 అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి. ఇట్లా సామవేదం అనేది వస్తుంది. అంటే సంగీత పరంగా ఉంటుంది. మేము ఇప్పుడు నేర్చుకునే ఆ సంగీతం ఉంది కదా, అది కూడా సామవేదం నుంచి వచ్చిందే. ఆ సామవేద మంత్రాలన్నీ అనేది సంగీత పరంగా ఉండే మంత్రాలన్నీ తీసి
సామవేదంగా మార్చినారు. నేను వేదాలలో సామవేదాన్ని అని చెప్పుకున్నాడు భగవంతుడు భగవద్గీతలో. ఇంకా అథర్వణ వేదం మేము ఇప్పుడు ఏమి అనుకుంటా ఉంటామో, ఈ యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, మాటలు, ఇవన్నీ ఏమేమి అనుకుంటా ఉంటామో, ఈ చేతబడులు, ఇవన్నీ ఉండేది ఏమిటి అంటే అథర్వణ వేదం. ఇట్లా ప్రయోగ మంత్రాలన్నీ తీసి అథర్వణ వేదంగా మార్చినారు. ఇట్లా 4 వేదాలుగా మార్చి 4 శిష్యులకి దాన్ని పంచి ఇస్తారు. మీరు ఈ శాఖల్ని పెంచుకొని పోంటారు. అయినను కూడా ఆ స్మృతి అనేది తగ్గిపోతా వస్తూ ఉంటుంది. ఇట్లా జరిగితే వేదాలకి హాని జరుగుతుంది అని చెప్పేసి ఆ వేద సారమంతా, ఉపనిషత్ సారమంతా తీసి బ్రహ్మసూత్రాలు అని రాస్తారు. ఆ బ్రహ్మసూత్రాలు రాసినారు కూడాను తర్వాతను వ్యాస భగవానికి ఏమో ఒక బాధ, ఏమో నాది జన్మ పరిపూర్ణత కాలేదు అని చెప్పేసి అప్పుడు వేదసారంగా పంచమ వేదము అని పిలువబడే మహాభారతాన్ని రచన చేస్తారు. గణపతితో రాయిస్తారు. ఆయన కూడాను వాడికి స్మృతి తగ్గిపోతా ఉంది అని అనిపిస్తుంది. చింత చేస్తా యమునా నది తీరంలో కూర్చొని ఉంటారు. అప్పుడు నారదుల వారు వస్తారు. ఏమి అంటే ఇట్లా చింతకు కారణం ఏమి అంటే నేను ఇట్లా 18 పురాణాలు రాసినాను, బాదరాయణ బ్రహ్మసూత్రాలు రాసినాను, ఈ వేదాలంతా వింగడించినాను, ఏం చేసినానో కూడా నాకు బాధ తగ్గుతా ఉండలేదు. నా జన్మానికి ఏమో కారణం ఉంది, నేనేమో ఇంకా చేయవలసిన ఇంకొక పని బాకీ ఉంది అని చెప్తాడు. అప్పుడు నారద మహర్షి చెప్తాడు, సమే ధర్మము, అర్థము, కామము, మోక్షము చక్కగా వర్ణించిండాడు 18 పురాణాల్లో, మహాభారతంలో, బాదరాయణ బ్రహ్మసూత్రాల్లో అంతా వర్ణించినారు. సరే, కానీ ఆ మోక్షానికి అధిపతి అయినట్టే, కథానాయకులు అయినట్టే భగవంతుని గురించి ఏమి రాసినారు? భగవంతుని గురించి ఏమన్నా రాసినారా? ఏమి వింటే ఆ మోక్షానికి వెళ్ళిపోతామో అట్లాది ఏమన్నా గ్రంథం రాయండి. ఆలకించుటే అర్చనగా హరి ఆదరించు ఈ సుమధుర కథలు అని. ఈ సుమధుర కథలు ఊరికి ఇంటే చాలు మోక్షానికి వెళ్ళిపోతాడు. అట్లా ఏమన్నా ఒకటి రాయండి అని చెప్తారు. అప్పుడు ఆ వ్యాసుల వారికి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ భాగవత అనే గ్రంథాన్ని రాస్తారు. ఈ భాగవత అనే గ్రంథాల్లో దశావతారాలు ఇవంతా వర్ణించబడింది. భక్తులు, భక్తుల చరిత్రలు, ప్రహ్లాద చరిత్ర, ధ్రువుని చరిత్ర, గజేంద్ర మోక్ష చరిత్ర, ఇవంతా వర్ణిస్తారు. 12 స్కందాల్లో దాన్ని వర్ణించి చక్కగా భగవంతుని, భగవద్భక్తుల్ని, భక్తి గురించి, భగవన్నామం గురించి చాలా బాగా దాన్ని రాస్తారు భాగవతం. అది రాసి తన కొడుకు శుక మహర్షి అని ఉంటాడు. ఆ శుక మహర్షికి దీన్ని బోధిస్తాడు. దీన్ని ప్రచారం చేయప్ప అని చెప్పేసి. పరీక్షిత్తు అని ఒక మహారాజు ఉంటాడు, పాండవుల మనుమడు. ఆ పరీక్షిత్ రాజ్యం ఏం చేసి ఉంటాడు అంటే, ఒకసారి అపచారంగా ఎప్పుడో వేటకు పోయినప్పుడు ఒక మహర్షికి చచ్చిపోయిండే పాముని చుట్టింటాడు. ఆ చచ్చిపోయిండే పాము చుట్టింటాడు అని చెప్పేసి ఆ మహర్షి కొడుకు శృంగి అని ఉంటాడు. వాడేం చేసింటాడు అంటే శాపం ఇచ్చేసింటాడు. అంటే నా తండ్రికి నువ్వు అవమానం చేసినావు, చచ్చిపోయిండే పాముని చుట్టి, దాని నుంచి ఇక 7 రోజుల్లో నీకు తక్షకుడు అనే పాము కరిచి నువ్వు చచ్చిపో అని శాపం ఇచ్చింటాడు. ఇది పరీక్షకు తెలిసింటుంది. ఏం చేసినాను కూడా చావు అనేది తప్పించుకోలేక అయ్యలేదు. కానీ సత్యముద్ర ఏమన్నా నేను ఈ జన్మ సార్థక్యానికి ఏమైనా చేసుకోకపోవాలా అని అనుకుంటాడు. ఏం చేసేది? అప్పుడు నారదుల వారే వస్తారు. అప్పుడు నారదుల వారు చెప్తారు, భాగవతం అని ఒక గ్రంథం ఉంది, దాన్ని నువ్వేమైనా చక్కగా వినింటావు అంటే నువ్వు మోక్షానికి పోతావు అని చెప్తారు. ఆ భాగవతం చెప్పేవాడు ఎవరు? అట్లా మహనీయుడు ఎవరు అంటే వ్యాస భగవానుల కొడుకు ఉంటాడు. వాడు పుట్టు బ్రహ్మజ్ఞాని. ఎప్పుడైనా ఆ శుక మహర్షి జీవన చరిత్ర గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మాకు సమయం లేని దాని నుంచి సూక్ష్మంగా చెప్పి ముందుకు పోతాను. ఆ పుట్టు బ్రహ్మజ్ఞాని వాడు. ఆయనని పిలిపిస్తాను, వాని తావా ఆ మహర్షి తావా ఈ భాగవతాన్ని వినండి అని చెప్తారు. అప్పుడు ఈ శుక మహర్షిని పిలిపిస్తారు. శుక మహర్షి ఒంటి మీద బట్టలు లేకుండా ఆ అవధూత స్థితిలో ఉంటాడు. అవధూత స్థితిలో వస్తాడు. ఈ పరీక్షిత్ మహారాజు ఆ శుక మహర్షిని ఆరాధించి భాగవతం చెప్పాలా అని వేడుకుంటారు. అప్పుడు భాగవతాన్ని చెప్తారు. ఈ శుక మహర్షి వచ్చేటప్పుడు ఈ దేవతలంతా వచ్చి అమృత భాండాన్ని ఇస్తారు. శుక మహర్షి, పరీక్షిత్ రాజు చచ్చిపోతాడు అని కదా మీకు బాధ అవుతా ఉండేది, మేము అమృత కలశాన్ని ఇచ్చేస్తాం, ఈ అమృత కలశాన్ని ఎత్తుకొని పోయి వారికి అమృతం తాపిచ్చేయండి
వాడు చచ్చిపోయలేదు, ఇవి భాగవతం మాకు భూలోకంలో ప్రచారం చేయొద్దంట అని వేడుకుంటారు. అయినా శుక మహర్షి వద్దు, మీ అమృతం మీరే పెట్టుకోండి అని చెప్పి ఆ భాగవతాన్ని తెచ్చి ఆ భూలోకంలో అంతా పనిచేస్తారు. ఆ భాగవత సప్తాహాన్ని 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజుకి భాగవతం అంతా చెప్తారు. ఈ భాగవతంలో ఏముంది అంటే భగవంతుని లీలలన్నీ ఉన్నాయి, భగవంతులు ఎత్తిండే అవతారాలంతా ఉంది. మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన రామో రామశ్చ బౌద్ధ కల్కిదేవచ అని చెప్పేసి, అంటే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం గురించి, మళ్ళీ వామనావతారం, పరశురామావతారం, రామావతారం, శ్రీకృష్ణావతారం దశమస్కందంలో వస్తుంది. దశమస్కందం పూర్తి శ్రీకృష్ణావతారం గురించి చెప్తుంది. మళ్ళా కల్కి అవతారం, బౌద్ధ అవతారం ఇట్లంతా వస్తుంది. మళ్ళీ ఇంకా అవతారాలు ఉంటాయి, మాకు తెలిసినది 10 అనుకుంటాం, కానీ ఇంకా చాలా చాలా అవతారాలు ఉంటాయి. దత్తాత్రేయ అవతారం, సనక సనందనావతారం, నారదావతారం, వ్యాసావతారం, కపిలావతారం ఇట్లంతా వస్తుంది. అదంతా ఆ భాగవతంలో వర్ణించబడింది. దాని నుంచి భాగవతం అనేది చక్కగా వినదగినట్టు ఒక గ్రంథం. ఆ భాగవతం వినిన వాళ్ళంతా కూడా మోక్షానికి పోతారు అని చెప్పి వ్యాస భగవానుడు చెప్పినారు. అది భాగవతం ఒక విశిష్టత. ఇంకా శ్రీకృష్ణుని విశిష్టత, శ్రీకృష్ణ నామం విశిష్టత ఏమి మేము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అది ఏమి అంటే, కృతయుగంలో తపస్సు చేస్తే మాత్రం భగవంతుడు మాకి సాక్షాత్కరిస్తూ ఉన్నట్ట. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేస్తే మాత్రమే భగవంతుడి సాక్షాత్కారం కలుగుతూ ఉన్నట్టు. ద్వాపర యుగంలో అర్చన చేస్తే, చక్కగా అర్చన చేస్తే భగవంతుడు ప్రీతితో మాకి సాక్షాత్కరిస్తూ ఉన్నట్టు. కానీ కలియుగంలో నామావతారం అని అవతారం, అక్కడ అట్లయితే ఎక్కడున్నాడు భగవంతుడు కలియుగంలో అంటే నామావతారం అంటే వారి పేరు, భగవంతుని పేరు. భగవంతుడు వేరు వేరు కాదు, భగవంతుడే వాని పేరే భగవంతుడు. ఎట్లా అంటే ఒకసారి ఈ వానరులంతా కలిసి వారధి కడతా ఉండరంట శ్రీలంకానికి. అంత పెద్ద పెద్ద రాళ్ళంతా మోసుకొని వచ్చి వేస్తూ ఉండరంట. రాముడు చూస్తూ ఉండంట, ఏమి కోట్లు ఏమి మ్యాజిక్ చేస్తూ ఉంది, పెద్ద పెద్ద బండరాయిలంతా తెస్తా ఉంది, సముద్రంలో వేసేస్తూ ఉంటారు, ఈ సముద్రంలో ఈ బండరాయిలంతా తేలుతా ఉంది కదా, ఏం విశేషత అని రాముడికి ఆశ్చర్యమైందంట. అంటే రామునికే రామనామ మహిమ తెలియదు అని, అంటే భగవంతుని నామం విశిష్టత ఏమేమి భగవంతునికే తెలియదు. అంటే భగవంతుని కట్టి పడేసే ఒక పక్కం ఏమిటి నామం అంట, వాని నామం. హనుమంతుడిని పిలిచి అడుగుతారు రాముడు, ఏమి మ్యాజిక్ చేస్తూ ఉన్నారు మీరంతా, పెద్ద పెద్ద రాయలంతా నీళ్ళలో తేలుతా ఉంది కదా, ఏం లేదు స్వామి, మీ పేరుని దానిపైన రాసి వేస్తూ ఉంటారు అని చెప్పి. ఓ ఇంతేనా అని చెప్పేసి ఒక పెద్ద పెద్ద రాయిలు 2 తీసుకొని రాముడు నేను వేస్తాను అని చెప్పేసి సముద్రంలో వేసినట్టు. ఆ రాయి బొడంగని మునిగిపోయినట్టు. రాముడికి ఆశ్చర్యమైనట్టు. మళ్ళీ కోతులు తావా చూసినట్టు ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు, మళ్ళీ పెద్ద పెద్ద రాయిలు తెస్తూ ఉంటారు, సముద్రంలో వేస్తూ ఉంటారు, తేలుతూ ఉంటుంది. అయ్యా వాళ్ళు వేస్తే తేలుతా ఉంది, నేను వేస్తే మునిగిపోతా ఉంది, ఏం మ్యాజిక్ చేస్తూ ఉంటారు ఈ కోతులు వచ్చి. మళ్ళీ ఇంకొక రాయి తీసుకొని వేస్తుంట, అది బొడంగని మునిగిపోయినట్టు. మళ్ళీ హనుమంతులు వారిని పిలిచి అడగరంట, నేనేస్తే మాత్రం తేలుతా ఉంది, నేనేస్తే మునిగిపోతా ఉంది కదా స్వామి, నీ నామము సంబంధము యావదానికి వస్తుందో అదంతా భవసాగరంలో తేలిపోతుంది, ఈ సాగరమే భవసాగరంలోనే తేలిపోతుంది, మరి నేనేస్తే మునిగిపోతా ఉంది కదా అంటే, మీరు యావదాన్ని చెయ్యి ఇడుస్తారో అది మునిగిపోవాల్సిందే. అది ఎట్లా తేలుతుంది, మీరు చెయ్యి ఇడిచినారో అది మునిగిపోయింది అని చెప్పేసి. అట్లా భగవత్ సంబంధానికి ఏమేమి వస్తే అదంతా తేలుతుంది, భగవత్ సంబంధానికి ఏమేమి రాదో అదంతా మునిగిపోతుంది. ఏ పురాణమును ఎంత వెతికినా శ్రీపతి దాసుడు చెడరన్నెడను అని చెప్తారు అన్నమయ్య. అంటే ఏ పురాణంలో నువ్వు ఎదుర్కొని చూసుకో, ఆ భగవద్ భక్తులు ఎప్పొద్దుడు కూడా చెడరు, అంటే వాళ్ళు చెడేదానికి భగవంతుడు ఇడిసెళ్ళాడు. దానికోసం ఏ పురాణమును ఎంత వెతికినా శ్రీపతి దాసుడు చెడరన్నాడు. దానికోసం భగవంతుడిని బాగా ఆరాధన చేయాలి. భగవంతుడు భగవద్గీతలో ఒక ప్రమాణం చేసేసింటాడు, ఏమంటే అపిచే సుదూరాచారం, నువ్వు ఎంత చెడ్డవాడన్నా అయ్యిండు, అంటే లోకం దృష్టిలో నువ్వు ఎంత చెడ్డవాడు అని అన్నా అనిపించుకొని ఉండు, నువ్వు నన్నేమన్నా శరణుజొచ్చి నన్నేమన్నా నువ్వు స్మరణ చేస్తా ఉంటే కౌంతేయ ప్రతిజానీహి నమయ భక్త ప్రణశ్యతి అని ప్రమాణం చేసేసింటాడు. అర్జున బాగా తెలుసుకున్నాడు, నా భక్తులు చెడిపోయేదానికి కానీ
పాడేయేదాన్ని కానీ నేను విడిచేయలేదు అని చెప్తున్నాను. అని నేను కాపాడుకుంటాను వారిని అని చెప్పేసి దాని నుంచి భగవంతుడే ప్రమాణం చేసిండే దాని నుంచి మాకు అదే ఒక నమ్మకం ఏమి అంటే భగవంతుని ఆశ్రయిస్తే మేము గెలిచిపోతాము అని చెప్పేసి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః దేశాలిందీవరశ్యామో హృదయస్థో జనార్దన. మీరంతా ఇరింటారు పురోహితులు వస్తే ఈ పెళ్లి మంత్రాల్లో ఈ పెద్ద పెద్ద ఈ గృహప్రవేశము ఇట్లా మంత్రాల్లో ఈ మంత్రం చెప్తారు. ఏమి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః అంటే హృదయంలో ఉండే భగవంతుడు లాభాలని జయాల్ని తెచ్చి తెచ్చి మనకి పెడతా ఉంటే కుతస్తేషాం పరాభవః అంటే ఫెయిల్యూర్ అనేది అపజయం అనేది ఎక్కడి నుంచి వచ్చేదానికి సాధ్యమే లేదు. భగవద్భక్తులు చెడిండారు, భగవద్భక్తులు ఏమి నిష్ఫలమైండారు అనే ఒక ఉదాహరణ ఎక్కడ కూడాను లేదు. భగవంతుడు గెలిపించుకుంటాడు. మీరు విష్ణు సహస్రనామం అంతా చదివింటారు. విష్ణు సహస్రనామంలో కళాలో ఒక మాట వస్తుంది, భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి. ఓం నమ ఇతి అంటే సంస్కృతంలో ఏమంటే ప్రమాణం చేస్తా ఉన్నాను అని. ఓం నమ ఇతి అంటే రెండోసారి చెప్తా ఉన్నాను, ప్రమాణం చేస్తా ఉన్నాను అని. భజంతి ఏ పుష్కరాక్షం ఎవరు భగవంతుని స్మరిస్తూ ఉంటారో నామజపం చేస్తూ ఉంటారో నతే యాంతి పరాభవం వాళ్ళు ఫెయిల్యూర్ అనేది అంటే అపజయం అనేది వాళ్ళకి ఎప్పటికీ కూడా వేయలేదు. మొన్ని పట్టినారు కూడా బంగారం అయిపోతుంది వాళ్ళు. అంటే వాళ్ళు తలుచుకునేదంతా జరిగిపోతుంది. అలాంటే భగవంతుడే వాళ్ళ పక్కలో ఉంటారు. తక్కువేమి మనకు రాముడు పక్క నుండి వరకు పక్కతోడుగా భగవంతుడు చక్రధాడి అయి చెంతనే ఉండగా అని చెప్పేసి మాకు రాముడు ఉన్నాడు ఇంకేళ భయపడాలా అని చెప్పేసి రామదాసు వారు చెప్పిండారు. దాని నుంచి ఆమెకి ఇంకొక మంత్రం మీరు వింటారు. ఏమి తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యుగం స్మరామి. అంటే ఏమి అంటే హే లక్ష్మీపతే నీ చరణాల విందాలని ఎప్పుడు నేను స్మరిస్తానో అబద్ధే శుభదినము శుభ నక్షత్రము తారాబలము చంద్రబలము అన్ని బలాలు కూడా నాకు ఉండాయి అని చెప్పేసి అంటే లక్ష్మీపతి అయిన ఓ భగవంతుడా నీ పాదాలని స్మరించినప్పుడే నాకు అన్ని శుభాలు జరుగుతుంది. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ప్రీతినైనా ప్రాణభీతినైనా కలివి చేతనైనా నిన్ను ఏ రీతి తలచినా నిన్ను ఎట్లన్నా తలుచుకో. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము రామదాసు వారు చెప్తా ఉండేది. ప్రీతినైనా నిన్ను ప్రీతితో తలచిన ప్రాణభీతినైనా అయ్యో ఎవరో చంపేస్తూ ఉంటారు రామ రామ అనుకోండి అనుకున్నాను. కలిమి చేతనైనా దండిగా ఏమో లాటరీ కొట్టేస్తుంది ఏమో డబ్బులు వచ్చేస్తుంది ఆహా రామ ఇదంతా నీ కృప అనుకుంటాము. నిన్ను ఏ రీతి తలచినా నిన్ను ఎట్లా తలచినానో కూడా ఎప్పటికీ నిన్ను తలుచుకున్నానో అదే శుభదినం అదే శుభగలిగా మేము అనుకుంటాము. రాహుకాలము గుడికి కాలము ఆ కాలం అంట ఈ కాలం అంట ఇప్పుడు చేయొచ్చునో చేయకూడదో పూర్వానికి తిరుపతి చేయాలనో దక్షిణానికి తిరుపతి చేయాలనో ఇట్లంతా మేము యోచన చేస్తాము. యోచన అక్కర్లేదు. అంటే భగవంతుడు లేని భగవంతుడు కాని పదార్థంలోని ప్రపంచంలో ఏమీ లేదు. ఎక్కడెక్కడ చూసినా భగవంతుడు అక్కడక్కడే ఉండేదాని నుంచి ఇంకా భయపడేదానికి ఏముంది అక్కడ. సకల గ్రహబలనీనే సరసిజాక్ష అంటారు పురంధరదాసులు. అంటే నవగ్రహాల శక్తి అంతా నువ్వేనయ్యా సరసిజాక్ష భగవంతుడా నిన్ను తలుచుకుంటా ఉంటే అదే నాకు శుభదినము శుభగడిగా నాకు అన్ని శక్తులు అని చెప్పేసి శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తర చింతామణి అని రాసింటారు. ప్రశ్నోత్తర రత్నమాలిక అని. దాంట్లో ఒక ప్రశ్న ఒక ఉత్తరం ఒక ప్రశ్న ఒక ఉత్తరం ఇట్లా వాళ్ళు రాసుకుంటా పోతారు. దాంట్లో ఒక ప్రశ్న వస్తుంది సాధు బలంత కిం అని. అంటే సాధువులకి బలం ఏది అని చెప్పేసి ఇప్పుడు ధనం ఉండే వాళ్ళకి ధనమే బలం ధనబలం, జనం ఉండే వాళ్ళకి జనం బలం, బుద్ధి ఉండే వాళ్ళకి బుద్ధి బలం టాలెంట్ అంటారు దాన్ని. ఆమెకి ఇంకేమో ఇట్లా బలము శక్తి బలము ఆరోగ్యం బలము యవ్వన బలము ఇట్లా ఒకరు బలం ఉంటుంది. కానీ సాధువులకి బలం ఏది అని శంకరాచార్యుల వారు ప్రశ్నిస్తారు. ఏమి సాధు బలంచ కిం అంటే సాధువులకి బలం ఏది అని చెప్పేసి సాధు బలంచ దైవ బలం అంటే సాధువులకి దైవమే బలం భగవంతుడే బలం. వాళ్ళు ఒకరే పారాడుతూ ఉంటారు అన్ని తావలా పారాడుతూ ఉంటారు యావ భయం లేకుండా పారాడుతూ ఉంటారు. ఎట్లా యావ బలం చూసుకొని వాళ్ళు పారాడతారు అంటే దైవ బలం
ఆ దైవబలం అనేది వాళ్ళకి రక్షణ ఇస్తూ ఉంటుంది. దాని నుంచి చూడండి, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామం. మహాభారతం మోక్షధర్మ పరమం అనేది ఉంది. మహాభారతంలో మోక్షధర్మ పరమం అనేది ఒక పార్ట్. దాంట్లో ఈ భీష్ముల వారు శరశైలో పనుక్కొని ఉంటారు. ఇంకేం శరీరం వదిలే ప్రసంగం వచ్చింటుంది. అప్పుడు శ్రీకృష్ణుల వారిని స్తోత్రం చేస్తారు. దాన్ని భీష్మస్తవరాజము అని చెప్తారు. మహాభారతం అనేది ఒక పెద్ద సముద్రం. ఆ పెద్ద సముద్రంలో 5 అనర్ఘ్యమైనట్టి పంచరత్నాలు ఉంటాయి. ఒకటి భగవద్గీత, రెండోది అనుగీత, అది శ్రీకృష్ణుడు చెప్పిండేదే. విష్ణు సహస్రనామం మీకంతా తెలిసిండేదే. ఆమెకి గజేంద్ర మోక్షము, భీష్మస్తవరాజము అంటే భీష్మస్తవరాజ అంటే భీష్ముడు చేసిందే స్తోత్రం. అంటే ఆ శరశయ్యలో పనుకొని ఇంకేం ప్రాణం వదులుతాను అనేటప్పుడు భీష్ముడు ఆ స్తోత్రం చేస్తాడు. దాన్ని భీష్మస్తవరాజ అని చెప్తారు. ఆ భీష్మస్తవరాజులో భీష్ముల వారు చెప్తారు, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామం దశాశ్వమేధావభృతేన తుల్య దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి న పునర్భవాయ. ఒక్కసారి ప్రీతిపూర్వకంగా భక్తిపూర్వకంగా శ్రీకృష్ణునికి ఎవరన్నా దండం పెడితే, నమస్కారం చేస్తే, సాష్టాంగ నమస్కారము 10 అశ్వమేధ యాగాలు చేసి అవభృత స్నానం చేసిన వానికి ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము ఒక్కొక్కసారి శ్రీకృష్ణునికి నమస్కారం చేసిన వానికి వస్తుందంట. అయితే వ్యత్యాసం ఏమి అంటే 10 అశ్వమేధాలు చేసి అవభృత స్నానం చేసిండేవాడు కూడాను ఇంకొక జన్మ తీసుకోవాలి. కానీ శ్రీకృష్ణునికి ప్రీతిపూర్వకంగా భక్తిపూర్వకంగా చేసిండే నమస్కారం చేసిండే వానికి పునర్జన్మ అనేది లేదు అని చెప్తారు. వాత్సల్యాద్ అవయ ప్రధాన సమయాద్ ఆంతార్క నిర్వాపణ ఔదార్యాద్ అగశోషణ తగణిత శ్రేయపద ప్రాపణ సేవ్యే శ్రీపతిరే కయే వసతతం సంత్యత్ర షట్సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాదుల. అట్లయితే శ్రీకృష్ణుని పూజ చేస్తే మాకు లాభం ఏంటి, ఎలాంటి నాకేంటి అనేది ఇప్పటి కాలము పిల్లవాళ్ళు అడిగే ప్రశ్న. అంటే శ్రీకృష్ణుని పూజించే దాని నుంచి మాకు అయ్యే లాభం ఏమి అంటే వాత్సల్య అంటే ప్రీతిపూర్వకంగా చూసుకుంటాడు. అభయ ప్రధాన సమయాన్ని ఎప్పుడు మీకు అభయం ఇవ్వాలో అప్పుడు అభయం ఇస్తాడు. ఆర్తార్తి నిర్వాపణ, అబ్బా కష్టంలో ఉన్నానప్పా అంటే కష్టం నుంచి గట్టెక్కిస్తాడు. ఔదార్య, ఎంత ఔదార్యము అంటే చేతులు నింకా మొగచి అంటే ఇట్లా తీసి ఇస్తాడు. అంటే తీసి ఇచ్చే దాంట్లో వెనక ముందులా చూసేలేదు. భక్తులకి తీసి అభయం ఇస్తూ ఉంటాడు. దాని నుంచి ఔదార్య. అఘశోషణ, అఘ అంటే పాపం, పాపాలని పీల్చేస్తాడంట. అంటే ఈ సూర్యుడు ఎట్లా తేమను పీల్చేస్తాడో అట్లా పాపాలని పీల్చేస్తాడు. ఔదార్య అఘశోషణ అగణిత శ్రేయ పద ప్రాపణ, లెక్కలేని అనంత లోకాలని అనంత పదవుల్ని ఇచ్చేస్తాడు. ఇన్ని లాభాలు భగవంతుని ఆశ్రయించే వాడికి ఉంటుంది. అట్లయితే దీనికి ఏమన్నా ఉదాహరణలు ఉంటాయా ఎక్కడన్నా అంటే అవునప్పా ఉంది. వాత్సల్యానికి ప్రహ్లాదుని ఎంత ప్రీతితో చూసుకున్నాడు భగవంతుడు. ఆ కంబం చీల్కొని కోపోద్రిక్తుడై కటకట ధ్వనులు చేస్తూ గర్జిస్తూ ఆ నరసింహుడై బయటకు వస్తాడు. వచ్చినప్పుడు దేవతలే భయపడిపోతారు. ఏమప్పా ఇట్లయితే ఉంది ఇప్పుడు. ఆ హిరణ్య కశ్యపుని పట్టుకొని ఆ తొడ మీద వేసుకొని ఇట్లా చీల్చేస్తాడు. చీల్చి ఆ దేవతలంతా తీసి మాలగా వేసుకుంటూ ఉంటాడు. అంత దేవతలంతా గడగడలాడిపోతూ ఉంటారు. ప్రహ్లాదుడు పోయి విజయమాల వేస్తాడు భగవంతుడికి. విజయమాల వేస్తే ఆ చిన్ని ప్రహ్లాదుని చేతిలో ఎత్తుకొని ఇట్లా నాలుగుతో నాకుతాడు ఆ ప్రహ్లాదు. అంటే ఎంత ప్రీతి ఉండల్లా, అది భాగవతంలో వర్ణన ఉంది. అది అంటే ఎంత ప్రీతి ఉండాల ప్రహ్లాదుని గురించి అని. అంటే ఆ వాత్సల్యం అంటే వాత్సల్యానికి ప్రహ్లాదుని చూసుకున్నాడు కదా, దాన్ని చూసి తెలుసుకుంటా ఎంత ప్రీతి చేస్తాడు భగవంతుడు మమ్మల్ని అని చెప్పేసి. అభయప్రదాన సమయాన్ని చూసి అభయం ఇచ్చేదానికి ఎవరైనా ఉదాహరణ ఉండారా అంటే విభీషణుడు ఉన్నాడు కదా. అంటే అన్నని అధర్మపరాయణుడైన అన్నని వదిలి లంకని వదిలి వచ్చేస్తాడు, శరణాగతి చేస్తాడు రామునికి. వానికి అభయం ఇచ్చి వాడిని కాపాడతాడు. అప్పుడు ఒక ప్రమాణం చేస్తాడు. రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణంలో ఏమి దదామ్యేతత్ వ్రతం మమ అని ఉంది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి వాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అని చెప్తాడు.
ఎవరన్నా ఒక్కసారి అబ్బా నేను నీ వాడిని అని చెప్పి నాకు ఎవరు శరణాగతి చేసేస్తారో వాడిని నేను జన్మ జన్మాలకి ఇడకుండా నేను కాపాడుకుంటాను అని అభయం ఇస్తాడు రాముడు. ఇది వాల్మీకి రామాయణంలో వస్తుంది. దాని నుంచి అభయ ప్రధాన సమయానికి అభయం ఇచ్చే దాంట్లో విభీషణుడే ఉదాహరణ. ఔదార్య ఆర్తార్థ నిర్వాపణ అంటే కష్టంలో గట్టెక్కించేదానికి ఏమన్నా ఉదాహరణలు ఉన్నాయా అంటే భాగవతంలో ఉంది గజేంద్ర మోక్షం అని. ఇది అష్టమ స్కందంలో వస్తుంది. గజేంద్రుడు అని ఒకడు ఉంటాడు, వారికి 200 మంది భార్యలు, ఆడ ఏనుగులు. గజేంద్రుడు అనేవాడు మగ ఏనుగు. వీడు చాలా దర్పంతో తిరుగుతూ ఉంటాడు అడవి అంతా. ఆ అడవిలో ఒక సరోవరం ఉంటుంది, దాంట్లో ఒక మొసలి ఉంటుంది. ఈ గజేంద్రుడు తెలియకుండా ఆ సరోవరంలో దిగి నీళ్లు తాగి అంతా చేసి ఇంకేమి బయటికి రావాలా అంత పొద్దుకి ఈ మొసలి వచ్చి ఆ గజేంద్రుడి కాళ్ళు పట్టుకొనేస్తుంది బిగ్గిగా. గజేంద్రుడు చాలా పోరాడతాడు, అంతా చేస్తాడు. కడాకి ఆ సహాయానికి రాండి అని చెప్పేసి ఆ ఆడ ఏనుగులను అంతా పిలుస్తారు. ఆ ఆడ ఏనుగులు చూసి వీళ్ళు కతింటే అని చెప్పి ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. దాన్ని ప్రవచనకారులు చెప్తారు, ఐసీయూలో ఉంటాడంట జీవుడు. హాస్పిటల్లో ఐసీయూలో ఉంటే అప్పుడు అనుకుంటూ ఉంటాడంట, నా దగ్గర దండిగా డబ్బు ఉంది, మా వాళ్ళు కాపాడుకుంటారులే అని చెప్పేసి. డబ్బు ప్రాణం కాపాడు. నాకు చాలా మంది శిష్యులు ఫ్రెండ్స్ అంతా ఉంటారు, వీళ్ళు కాపాడుకుంటారులే అని చెప్పేసి. వాళ్ళు కాపాడరు. కడాకి డాక్టర్లు కాపాడరు, ఎవరూ కాపాడరు. అప్పుడు మేము చేసిందే పుణ్యము పాపం తప్ప ఇంకేమీ మాకు సహాయానికి రాదు. దాన్ని గజేంద్ర మోక్షంలో మాకు తెలుపుతూ ఉంటారు. అంటే మాకు సహాయానికి వచ్చేది ఎవరూ లేరు. మా ఏమి భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, నాకుండే డబ్బు, బోధ అది కూడా నాకు ప్రాణం కాపాడేదానికి ఆ టైంలో కఫవాత పిత్తాలు గతులు తప్పిన నాడు, మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు, ఆలు బిడ్డలు నీకు కారు, అన్నదమ్ములు ఆపలేరు, ఐశ్వర్య బలము నిన్ను ఆదుకొనుటకు రాదు, దైవ చింతకు నాడు తావు లేదు. అప్పుడు టైం ఉందా? రామకృష్ణ అనుకునే దానికి ఏమన్నా టైం ఉందా అంటే అప్పుడు టైం ఉండలేదు. దాన్ని గజేంద్ర మోక్షం తెలుపుతా ఉంది. అప్పుడు గజేంద్రుడు తెలిసిపోతుంది, ఓ నన్ను కాపాడే వాళ్ళు ఇంకెవరు లేరు. అది మూలా అని అరుచుకుంటా ఒక పువ్వు ఎత్తి ఇట్లా మహావిష్ణువుని పిలుస్తుంది. పిలిచేటప్పటికి భగవంతుడు ఆవక్తింతయో లేదు ధైర్యము విలోలమయ్యే ప్రాణములను కావలు తప్పేను మూర్ఛ వచ్చే కావవే వరదాలను సంరక్షించు భద్రాత్మక అని పిలుస్తాడు. మీరంతా వింటాడు. అలవైకుంఠపురములో ఆమూల సౌధములో అది వింటాడు. అంటే ఈ మహాలక్ష్మితో పాచికలాడుతూ ఉంటాడు మహావిష్ణువు. ఆ కొంగుని పట్టుకొని ఉంటాడు ఆ పాచికలాడేటప్పుడు. ఆ కొంగు కూడా వదలకుండా, కాళ్ళకి ఏమీ లేకుండా, ఆ గరుత్మంతుడిని కూడా ఎక్కకుండా, ఆయుధాలను చేపట్టకుండా పరుగెత్తుకొని వచ్చి ఆ గజేంద్రుడి నుంచి కాపాడతాడు. ఈ మోక్షానికి అంటే ఈ మొసలికి మోక్షం ఇస్తాడు, గజేంద్రునికి మోక్షం ఇస్తాడు. గజేంద్రుడేమో భక్తుడు, పిలిచినాడు భగవంతుడిని, వచ్చి కాపాడినాడు, ఓకే. అంటే వాడిని గట్టెక్కిచ్చినాడు, అంటే ఆపద నుంచి గట్టెక్కిచ్చినాడు, ఓకే. మోక్షము మొసలికి ఎలా ఇచ్చినాడు అంటే భగవంతుని కన్నా, అంటే భగవంతుని తొందరగా మేము అంటే మాకు సాక్షాత్కరించుకోవాలంటే భగవద్భక్తుని కాలు పట్టుకోవాలి. భగవద్భక్తుని కాలు ఎవరు పెట్టుకొనేస్తారో వాటికి భగవంతుడు తొందరగా అభయమిస్తారు అని చెప్పేసి అది మొసలికి బాగా తెలుసు. గజేంద్రుడు భగవద్భక్తుడు అని తెలుసు, దానికోసం వారిని కాలు పట్టుకుంటున్నాడు. దానికే మొసలికి కూడా మోక్షం ఇచ్చినాడు. అంటే ఆర్తార్థ నిర్వాపణ అంటే కష్టాలు వచ్చినప్పుడు కాపాడుతాడు అనే దానికి దీనికన్నా ఉదాహరణ కావాలన్నా ఔదార్య అంటే ఔదార్యం చూపిస్తాడు. ఎంత ఔదార్యం చూపిస్తాడు అంటే లెక్కలేనంత, అంటే దాంట్లో లెక్కనే పెట్టాడంట, అంత ఔదార్యం చూపిస్తాడంట. దానికి ఉదాహరణ ఎవరన్నా ఉండారా అంటే ద్రౌపది ఉదాహరణ ఉంది. అంటే ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఆ కౌరవ సభలోకి ఈడ్చుకొని వచ్చేస్తాడు. వస్తే అందరినీ అడుగుతుంది, భీష్ముల వారిని అడుగుతుంది, ద్రోణుల వాడు కృపాచార్యులను అడుగుతుంది, ధృతరాష్ట్రుల వాళ్ళని అడుకుంటుంది, మొగుళ్ళని అడుక్కుంటుంది. ఎవరిని అడుగున్నారు కూడా ఎవరు సహాయానికి రారు. కడాకి తన స్వప్రయత్నాన్ని వాడుతుంది. అంటే ఒక చేతిలో ఇట్లా పొంగుని పట్టుకొని పోరాడుతూ ఉంటుంది. అంటే స్వసహాయం అంటే నన్ను కాపాడుకోగలను అని చెప్పేసి.
అది కూడాను పనికి రాదు. కడాకి నా విమానము అవమానము అంతా నువ్వే పరమాత్మ అని చెప్పేసి రెండు చేతులు పైకి ఎత్తేస్తుంది. హే గోవింద ద్వారకావాసిన్ కౌరవాల సంపృక్తం ఉత్తరస్వ మాం జనార్దన అని పిలుస్తుంది. అబ్బా కౌరవులు అనే సముద్రం మధ్యలో నేను చిక్కునేసిండాను, హే జనార్దన నన్ను కాపాడు అని చెప్పేసి అప్పుడు పిలుచుకునే అట్లా అరుచుకునేటప్పటికీ ఆ ద్రౌపది వస్త్రాపహరణం అని చెప్తారు. వస్త్రాపహరణం అని వాడకూడదు. ఎలాంటి ద్రౌపదికి వస్త్రాపహరణం ఎక్కడ జరగలేదు. అంటే వస్త్రం ద్రౌపది ఒంటిపైనే ఉంది, ఆ కొంగు మాత్రం పెరుగుతా పోయింది. ఈడ్చి 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 సాలైపోయి చెమటలు కట్టుకొని ఈ దుశ్శాసనుడు పడిపోతాడు. అంటే దీన్ని అక్షయవసనం అని చెప్తారు. ద్రౌపది అక్షయవసనం, ద్రౌపది వస్త్రాభరణం అని వాడకూడదు. అంటే ద్రౌపదికి అక్షయవసనాన్ని ప్రసాదించినాడు. ఇదే ఉదాహరణ. అంటే ఔదార్యం చూపిస్తాడు అనేదానికి. అఘశోషణ, అఘ అంటే పాపం, పాపాలని పీల్చేస్తాడంట. దీనికి ఉదాహరణ ఎవరైనా ఉండారా అంటే అహల్యాదేవి ఉంది కదా. అహల్యాదేవి గౌతమ మహర్షి భార్య, చాలా సౌందర్యంగా ఉంటుంది. ఈ గౌతమ మహర్షి భార్య మీద ఇంద్రుడు కన్ను వేస్తాడు. కన్ను వేసి గౌతమ మహర్షి రూపంలో వచ్చి అహల్యని చేరుస్తాడు. గౌతమ మహర్షికి బేజారైతుంది. అంటే ఇటు చేసేసినాడు కదా అని ఇంద్రునికి శాపం ఇస్తాడు. నీకు ఒళ్ళంతా కళ్ళు అయిపోయింది అని శాపం ఇస్తాడు. కానీ భార్యని ఎట్లా స్వీకరించేది, పరుడు చేసిండే దాన్ని ఎట్లా స్వీకరించాలా అని వారికి జిజ్ఞాస పుడుతుంది. దానికోసం ఏం చేస్తాడు, అహల్యని నువ్వు రాతిగా పడుండో, నువ్వు ఎప్పుడు పవిత్రాలు అవుతావో అప్పుడు నిన్ను స్వీకరిస్తాను అని చెప్పి రాతిగా ఉండమని చెప్పి ఉంటాడు, ఆజ్ఞాపించింటాడు. ఈమె రాతి అయి పడి ఉంటుంది. శ్రీరాముల వారు వాల్మీకి మహర్షి విశ్వామిత్ర మహర్షితో పోతా ఉంటారు. లక్ష్మణుడు వీళ్ళతో పోతా ఉంటే అకస్మాత్తుగా శ్రీరాముల వారు పాదం ఏమవుతుంది అంటే ఆ రాతికి తాకుతుంది. తాకేటప్పటికి అహల్యాదేవి ఆ పాదం అంతా పోయి అంటే పవిత్రులయ్యి ఆమెకి నిజరూపం అనేది వస్తుంది. గౌతమ మహర్షి వచ్చి అహల్యని స్వీకరిస్తాడు. ఈ కథ నుంచి మాకు తెలిసేది ఏమంటే అఘశోషణ, పాపాలని పీల్చేస్తాడు అనేదానికి ఇది ఉదాహరణ. అంటే భగవంతుని కాలు ఒక్కసారి పట్టుకుంటే చాలు మా జన్మాంతర పాపాలన్నీ పీల్చేస్తాడు. వ్యాస భగవానుల వారు మహాభారతంలో ఒక మాట చెప్తాడు. నారాయణో నామ నరో నరాణం ప్రసిద్ధ చోర కథితం పృథివ్యా అనేక జన్మార్జిత పాప సంచయం హరత్యశేషం స్మృతమాత్ర ఏవా చెప్పేసి. నారాయణ అని పెద్ద దొంగ ప్రపంచమంతా పారాడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండా అని వ్యాసం చెప్తాడు. ఒక్కసారి మీరేమన్నా నారాయణ అని పిలిచినారా వాడు వస్తాడు. మీరు జన్మాంతరాలుగా చేసుకొని ఉండే పాపపు మూటల్ని ఒకటి వదలకుండా ఎత్తుకొని వెళ్ళిపోతాడు అని చెప్తారు. అంటే నారాయణ అని ఒకసారి అంటేనే అంత పుణ్యము. అంటే ప్రతిరోజు మేము నారాయణ నారాయణ అని తలుచుకుంటా ఉంటే మాకు ఎంత పుణ్యం వస్తుంది. అఘశోషణ అంటే ఆ పాపాలని పీల్చేసే దాంట్లో వీడిని నిడుస్తలేదు. దాని నుంచి ఈ శ్రీకృష్ణ స్మరణ అనేది చేయాలా అని చెప్పేసి. ఔదార్య అఘశోషణ అగణిత శ్రేయ పద ప్రాపణ, లెక్కలేరన్ని స్థానాలని లెక్కలేరన్ని లోకాలని మాకు ఇచ్చేస్తాడంట. దానికి ఉదాహరణ ఎవరన్నా ఉన్నాడు అంటే ధ్రువ చరిత్ర మాకు చెప్తా ఉంది. ధ్రువకుమారుడు మీకంతా తెలుసు, 6 ఏళ్ల బాలుడు. తండ్రి తొడ మీద కూర్చోనేకి ఆమె అంటే చిన్న భార్య సునీతి సురీచి అని ఇద్దరు ఉంటారు. ఉత్తానపాదుడునే ఆ ధ్రువకుమారుడి తండ్రి. ఆ తండ్రి తొడపైన కూర్చోలేకపోతే ఆ రెండవ భార్య అయినట్టు వాళ్ళ పిన్నమ్మ ఏం చేస్తుంది అంటే ఈడ్చి పడేస్తుంది కిందకి. పడేసి చెప్తుంది, నువ్వు నా కడుపులో పుట్టిండలేదు, దాని నుంచి నువ్వు నీ తండ్రి గారి తొడెక్కేదానికి ఇడిసేలేదు. మరి ఏం చేయాలా అంటే అది ఏం చేయాలో నిన్ను పుట్టించే దేవుణ్ణి అడుగుపో అని చెప్పేస్తుంది. చిన్న 6 ఏళ్ల పిల్లవాడు, వానికి ఏం తెలీదు. దేవుణ్ణి ఎట్లా అడిగేది అని చెప్పేసి అమ్మతో చర్చిస్తూ ఉంటాడు. అమ్మ చెప్తుంది, అయ్యో మహావిష్ణువుని సాక్షాత్కరించుకునేది అంత సులభం లేదు, వారి గురించి తపస్సు చేస్తే వాడు మాకి అంటే స్వామి నాకు సాక్షాత్కరిస్తారు అని వాళ్ళ తల్లిగారు చెప్తారు. ఇది వినుకొని అర్ధరాత్రిలో ఇల్లు ఇడిసి వెళ్ళిపోతాడు ధ్రువకుమారుడు. వచ్చి అడవికి వచ్చి తపస్సుకి వెళ్ళి కూరుకుంటా ఉంటాడు. ఎట్లా తపస్సు చేయాలో అది తెలియదు. అప్పుడు నారదుల వారు వస్తారు. నారదుల వారు వచ్చి ద్వాదశాక్షరి మహామంత్రం అని ఉంది,
భాగవతంలో దాన్ని బోధించినారు. ఈ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఎవరు 3 రోజులు 3 రేయింపగళ్ళు 3 రేయింపగళ్ళు ఎవరు కఠినంగా దీన్ని జపిస్తారో వాళ్ళకి గగన సంచారులైనట్టి దేవతలు సిద్ధులు సాక్షాత్కరిస్తారు, కళ్ళకు కనపడతారు అని భాగవతం చెప్తా ఉంది. ఆ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని బోధిస్తారు. ఆ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే మహావిష్ణువు సాక్షాత్కరించి ధ్రువలోకం అనే లోకాన్ని ఇస్తాడు. మరి ఈ ధ్రువలోకం ఏమి అంటే విశేషం ఏమిటంటే అన్ని నక్షత్రాలు పూర్వంలో పుడుతుంది, పశ్చిమంలో మురుగుతుంది. కానీ ధ్రువ నక్షత్రం ఇట్లా ఉత్తర దిక్కులో జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఈ ధ్రువ నక్షత్రము అక్కడే పుడుతుంది, అక్కడే మునుగుతుంది. ఈ ధ్రువ నక్షత్రం ఇట్లే ఉంటుంది. మిగతా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంతా ఇట్లా ధ్రువ నక్షత్రానికి ఇట్లా ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. దాని నుంచి ధ్రువ అంటే దృఢంగా ఉండేవాడు అని చెప్పేసి అట్లా ఒక పదవిని అట్లా ఒక స్థానాన్ని ధ్రువునికి అనుగ్రహిస్తాడు భగవంతుడు. దానికి అగణిత శ్రేయ పద ప్రాపణ అని చెప్తాడు. ఈ ద్వాదశాక్షరి మహామంత్రం యావది అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. దీన్ని ఎవరు 3 రేయింపగళ్ళు జపిస్తారో వాళ్ళకి సిద్ధులు చారణలు దేవతలు కనబడతారు అని చెప్పేసి భాగవతం చెప్తా ఉంది. ఇట్లా ఏం చెప్తా ఉంది భాగవతం అంటే వాత్సల్యాదవయ ప్రధాన సమయాద్ ఆర్తార్థ నిర్వాపణాద్ ఔదార్యాద్ అవశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవే శ్రీపతి రేఖయేవ సతతం సంత్యత్ర షట్సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కైలాట్ పాంచాల్యాల్యాద్వా అని చెప్తా ఉంది. దాని నుంచి భగవంతుడిని మేము ఆశ్రయించాలా అని చెప్పేసి కృష్ణనామము మాకు ఎట్లా పనికొస్తుంది అని చెప్పేసి కృష్ణనామం ఎట్లా పనికొస్తుంది అంటే ఇప్పుడు అలోపతికి వచ్చేసింది, ఏమన్నా హాస్పిటల్కి పోతే ఒక ఇంజక్షన్ వేసి పంపించేస్తారు. వెనక కాలంలో ఇట్లా ఉండలేదు. మంత్రము మణి మద్దు అని వాడేవాళ్ళు. అంటే ఏమన్నా ఒక రోగం పోతే ఫస్ట్ ఒక మణి ఏమో ఇట్లా ముట్టించేవాళ్ళు, ఆవిడకి ఒక మంత్రము వాళ్ళ చేత చెప్పించేవాళ్ళు, ఏమో ఒక అంత ఔషధి మద్దు వేసేవాళ్ళు. ఇట్లా 3 విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేసేవాళ్ళు. ఇక్కడ కులశేఖర ఆళ్వారుని 12 ఆళ్వారులలో వాళ్ళు కులశేఖర ఆళ్వారుని కేరళ మహారాజుగా వీళ్ళు ఉండినారు. వాళ్ళు చెప్తారు అంటే మీరు ఇప్పటికి తిరుపతికి పోతే తిరుపతిలో ఒక గడప ఉంటుంది, దాన్ని కులశేఖర పడి అని పిలుస్తారు. అంటే గర్భగుడికి ముందు ఉండే ఆ గడపని కులశేఖర పడి అని పిలుస్తారు. అంటే వాళ్ళు శరీరం వదిలేటప్పుడు ఆ గడపగా మారినారంట. ఆ తిరుపతిలో ఆ గర్భగుడి దగ్గర ఉంటే గడపగా మారినారంట. ఎప్పుడు కూడా స్వామి వారిని చూస్తూనే ఉండాలి అని చెప్పి ఆ కులశేఖర ఆళ్వారులో ఇట్లా చెప్పినారు. ఏమి భక్తాపాయ భుజంగ గారుడమణి, భక్తులకి అపాయము అనే పామేమన్నా చుట్టుకొనేస్తే భుజంగ గారుడమణి, ఇది గరుడమణి అంట. యావది కృష్ణనామం అనేది గరుడమణి అంట. త్రైలోక్య రక్షామణి, 3 లోకాలని రక్షణ చేసే మణి. గోపీలోచన జాతకాంబుదమణి, గోపికలు అనే వాళ్ళకి ఆ కళ్ళకి జాతకాంబుదమణి అంటే జాతక పక్షుల మాదిగా ఉండే వాళ్ళకి మణి అంట. సౌందర్య ముద్రామణి, సౌందర్య ముద్రామణి అంటే ఈ శిఖామణి అని పిలుస్తారు. అంటే ఈ సౌందర్యానికి దాన్ని వాడుకుంటారు. ఆ సౌందర్య ముద్రామణి కాంతామణి రుక్మిణి గణకుచ ద్వంద్వైక భూషామణి, రుక్మిణి మహాలక్ష్మికి ఆ ఎద మీద ఎప్పుడు కూడా వెలుగుతా ఉండే మణి. శ్రేయో దేవ శిఖామణి దిశతులో గోపాల చూడామణి. ఆహా, అట్లా శ్రేయకరమైనట్టి ఈ గోపాల అనే నామము ఒక చూడామణిని మీరు ఎప్పటికీ కూడా ధరించుకొని ఉండండా, మీకు యావ రోగాలు కూడా యావ ఆపదలు కూడా వచ్చలేదు అని కులశేఖర ఆళ్వారు చెప్తా ఉన్నారు. ఇది మణి అయినాక ఇంకా మద్దు కావాలి కదా. మంత్రం శత్రుశ్చేదైక మంత్రం, శత్రువుల్ని పడగొట్టే మంత్రం యావది శ్రీకృష్ణ మంత్రం. సకల ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం, ఉపనిషత్తులు పాడి పొగడుతూ ఉండే ఈ కృష్ణనామం అనే మంత్రం. సంసారోత్తార మంత్రం, సంసారం నుంచి మమ్మల్ని దాటించే మంత్రం. సమభోజతమ సంఘ నిర్యాణ మంత్రం అంటే మమ్మల్ని కమ్ముకోనుండే అజ్ఞానము అనే చీకటిని ప్రారదోలే మంత్రం. సర్వైశ్వర్యైక మంత్రం, మాకి అష్టైశ్వర్యాల్ని తెచ్చిపెట్టే మంత్రం.
వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. కష్టాలు దుఃఖాలు అనే పాములు వచ్చి మమ్మల్ని ఏమన్నా చుట్టుకొని ఉంటే సంత్రాణ మంత్రం, మమ్మల్ని కాపాడే మంత్రం యావది జిహ్వే శ్రీకృష్ణ మంత్రం. జిహ్వే అంటే నాలికపై ఓ జనులారా ఎప్పటికీ కూడా ఈ శ్రీకృష్ణ మంత్రాన్ని ధరించుకొని ఉండండ. జప జప సతతం, ఎప్పుడూ కూడా దీన్ని జపిస్తూ ఉండంట. జన్మ సాఫల్య మంత్రం, జన్మం సఫలమైపోతుంది, ఈ మంత్రాన్ని జపించండా అని చెప్పేసి. అట్లనే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపిన వక్తి కశ్చిత్ అహోజనానాం వ్యసనాభిముఖ్యం అని. అనంత వైకుంఠ కృష్ణ ముకుంద దామోదర అని మేము ఎంత ఈజీగా పలకగలం. నాలుక అనేది ఇచ్చిండాడు భగవంతుడు, మాట అనేది ఇచ్చిండాడు. మేము పలికేదానికి ఎంత అవకాశాలు ఉంటాయి. పలికేది చాలా ఈజీగా ఉంటాయి. ప్రాణులు పలికేకైతుందా? అయ్యలేదు. కానీ మనుషులు పలకొచ్చు. కానీ మేము పలుకుతా ఉండామా అంటే పలికలేదు. ఎలా అంటే వ్యసనాలు ముఖ్యం. అయ్యో జనులారా, మీరు సోమరిపోతులై వ్యసనాలకి లోబడి మీరు భగవంతుని స్మరించలేకపోతా ఉంటారు. దాన్ని మీరు స్మరించండి. కృష్ణ 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 ఎందు 3 బారి జపిసిరో సంతుష్టనాగి ముక్తి కొట్టు మిక్క బార బరువను అని పురంధరదాసులు వారు చెప్తారు. మీరు కృష్ణ 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 అని ఎప్పుడు జపిస్తూ ఉంటే సంతుష్టనాగి ముక్తి కొట్టు, మీకు మోక్ష పదవిని అనుగ్రహించి ఉండే వరకు కూడాను కనురెప్ప మాదిరిగా కాపాడుకుంటాడు అని చెప్తా ఉన్నారు. నరజన్మ బంధాక నాలిగే ఇరువాక కృష్ణ ఎనబారదే. నాలుగు ఇచ్చిండాడు. నరజన్మ అంటే మనుష్య జన్మం వచ్చింది, కృష్ణ అని యాలనకూడదు అని పురంధరదాసులు వారు చెప్తారు. కలియుగదుడు హరినామవలనేదరే కులకోటిగడు ధరిపు హరిసూరుకోవడం. కలియుగంలో హరినామం జపిస్తే కులకోటిగడు ఉద్ధరిస్తుంది, అంటే ఉద్ధరిస్తూ పోతారు. కలిಯುಗದಳು ಹರಿನಾಮವನೆನೆದರೆ కులకోటిగడు ధరిಸುವುದು అని చెప్పేసి. అంటే భగవద్భక్తుడు ఆ స్ఫోటయంతి పితర నృత్యంతి చ పితామహ మధ్వంశే వైష్ణవో జాత తారయంతి కులాని పృథివీంచ అని చెప్తారు నారదుల వారు నారద భక్తి సూత్రంలో. అంటే ఆ స్ఫోటయంతి పితర, ఎవరి వంశంలో ఏమన్నా భగవద్భక్తుడు ఏమన్నా పుడితే, భక్తి కలిగిన వాడు ఎవరన్నా పుడితే వాళ్ళ పితృదేవతలంతా కూడా పితృలోకాల్లో చప్పట్లు తట్టుకొని నృత్యం చేస్తారంట. ఆ స్ఫోటయంతి పితర నృత్యంతి పితామహ, దేవతలంతా కూడాను కన్నీళ్లు అంటే ఆనంద బాష్పాలు గారుస్తారంట. ఆహా, భూలోకంలో ఒక భక్తుడు పుట్టినాడు అని చెప్పేసి. తారయంతి కులాన్ని పృథివీంచ, వాని కులాన్ని ఉద్ధరిస్తాడు, పృథివీని ఉద్ధరిస్తాడు అని దేవతలు సంతోషపడతారంట. పితృదేవతలంతా కూడాను నృత్యం చేస్తారంట. ఒకడు భగవద్భక్తుడు ఎవరన్నా ఒక వంశంలో ఎవరన్నా పుట్టితే వాడు భగవద్భక్తుడు ఏమన్నా ఒట్టబట్టించుకుంటే 108 తరాల వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారంట. అంటే వాళ్ళ తలకాయ సంబంధము కాళ్ళ సంబంధం అని చెప్తారు. తలకాయ సంబంధం 108 తలలు, కాళ్ళ సంబంధం 108 తలలు స్వర్గానికి వెళ్ళిపోతారంట. ఇదేమిదే తలకాయ సంబంధం కాళ్ళ సంబంధం అని చెప్తా ఉంటారు. అంటే తలకాయ సంబంధం అంటే తండ్రి, తాత, ముత్తాత, అట్లా అవ్వ, ముత్తవ్వ, ఇట్లా వీళ్ళంతా తలకాయ సంబంధం. కాళ్ళ సంబంధం అంటే శిష్యులు, కొడుకులు, మనవళ్ళు, ఇట్లా వాళ్ళంతా. అంటే వాళ్ళంతా కూడా 108 తలలు మోక్షానికి వెళ్ళిపోతారంట. దానికోసము భగవద్భక్తి అనేది అలవడించుకోవాలా అని. ఆలస్యం విపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరం దాసస్య కింద క్షమ. ఇక్కడ కులశేఖర ఆళ్వారు చెప్తా ఉంటారు, ఆలస్యం వదిలివేయండ, భక్తి సులువుడైనట్టు భగవంతుని పొద్దున్నే లేచి స్మరణ చేయండ. లోకాల్లో ఉండే వాళ్ళ తాపత్రయాలంతా తీర్చి కాపాడుకునే భగవంతుడు వాళ్ళ భక్తుల్ని చేయి విడిచిపెడతాడా? ఎప్పటికీ విడిచిపెట్టడు, వాళ్ళని కాపాడతాడు అని ఇక్కడ కులశేఖర ఆళ్వారు చెప్తా ఉంటారు. ఇంకా భగవద్భక్తి లేక మేము చేసే పనులంతా ఏమవుతుంది అంటే, మేము చూడండి యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నాము, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాము, మాకు చాలా పుణ్యం వస్తూ ఉంది అని అనుకుంటాము. ఇక్కడ కులశేఖర ఆళ్వారు ఏం చెప్తారు అంటే, ఆమ్నాయ ప్రసనాం శరణ్యరుదితం వేద వ్రతానన్వహం మేధ ఛేద ఫలాని పూర్త విదయ సర్వేభూతం భస్మని
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినాయత్పద ద్వంద్వాంబోర్గ సంస్మృతి విజయతే దేవస్త నారాయణ. హే నారాయణ, నీ పాద పద్మాల స్మరణం లేకుండా చేసే వేదాధ్యయనం అంటే వేద మంత్రాలు పఠించడం కానీ వేదాధ్యయనం చేయడం కానీ నీ భక్తి లేక చేస్తే అది ఏమిటికి సమానం అంటే అడవిలో పోయి ఎవరూ లేకుండా ఉండే జాగాల్లో ఓ అని నోరు పట్టుకుంటే వానికి ఏమి లాభం వస్తుందో వేదాలని భక్తి లేకుండా పఠించే వాళ్ళు వేదాధ్యయనాన్ని భక్తి లేకుండా చేసే వాళ్ళకి అదే ఫలం వస్తుందంట. ఆమ్నాయా విసనాన్ని అరణ్యరోహితం వేదం నన్వహం మేధచ్ఛేద ఫలాన్ని పూర్తయ్యేద ఉదయ సర్వేవతం భస్మని. మీరు చేసిండే వ్రతాలు హోమాలు అంతా భక్తి లేకుండా ఏమన్నా చేసింటే ఏమవుతుంది భగవద్భక్తి లేకుండా అంటే బూడిదలో చేసిండే హోమం అయిపోతుంది. అగ్నిలో చేస్తే దానికి ఏమన్నా ఫలితం ఉంటుంది, బూడిదలో చేస్తే ఏం ఫలితం ఉంటుంది, బూడిదలో చేస్తే ఏం ఫలితం వస్తుందో అట్లా ఫలితం వస్తుంది. దాని నుంచి భక్తి లేకుండా మేమేం చేస్తున్నాను వేస్ట్ అని ఇక్కడ చెప్తా ఉంటారు. సర్వే హుతం భస్మాని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినాయత్పద. అంటే భక్తి లేకుండా మేము అక్కడికి పోయినాము ఇక్కడికి పోయినాము ఆ తీర్థయాత్ర పోయినాము ఈ తీర్థయాత్ర పోయినాము ఆ దేవస్థానాలు తిరిగినాము ఈ నదిలో స్నానం చేసినాము అని అంతా చెప్పుకుంటూ ఉంటాము. ఇదంతా ఏమిటికి సమానం అయిపోతుంది అంటే ఏనుగు స్నానం చేసినట్టు అయిపోతుందంట. ఏనుగు ఏం చేస్తుంది స్నానం అంటే నదిలో పోయి నీట్గా స్నానం చేస్తుంది. తలగా మేము నీళ్ళు పోసుకుంటుంది, నీళ్ళు పోసుకుంటుంది, ఇట్లా నీళ్ళు పోసుకుంటుంది, వాళ్ళంతా తడుచుకుంటుంది, నీట్గా స్నానం చేస్తుంది. నది నుంచి ఇట్లా గడ్డకు రాగానే మొన్నెత్తి దుమ్మెత్తి తలకాయ పోసుకుంటుంది. గజస్నానం అంటారు. అంటే ఏనుగు స్నానం చేసినట్టు అయిపోతుంది. అంటే వేస్ట్, అంటే అది స్నానం చేసినదంతా వేస్ట్. ఎంత క్లీన్గా స్నానం చేసినాను వేస్ట్ అని. అంటే భక్తి లేకుండా భగవద్భక్తి లేకుండా తీర్థయాత్రలు చేసినాను కూడాను, స్నానాలు చేసినాను కూడాను, ఎంత హోమాలు చేసినాను కూడాను, ఎంత వ్రతాలు చేసినాను కూడాను, ఎంత వేదాధ్యయనము స్తోత్ర పాఠాలు చేసినాను కూడాను అంతా కూడాను ఏనుగు స్నానం చేసినట్టు అయిపోతుంది. అంటే ఏనుగు స్నానం చేస్తుంది, గడ్డపైకి వస్తుంది, దుమ్మెత్తి పోసుకుంటుంది. ఇది ఎట్లయిపోతుందో అట్లయిపోతుంది. దానికోసము భక్తి లేకుండా ఏమీ చేయకూడదు, భగవద్భక్తి చేయాలా అని చెప్తా ఉంటాడు. ఇంకా శ్రీకృష్ణుడు భగవద్గీత సర్వోపనిషదో గావో భోక్త గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్పి. అంటే ఉపనిషత్తులు అనే గోవులంట. ఆ ఉపనిషత్తులు అనే గోవుల నుంచి జ్ఞానము అనే పాలని పిండిండాడు. ఇక్కడ దూడ ఎవరు అంటే అర్జునుడు అంట. ఆ పిండిండే పాలని తాగే వాళ్ళు ఎవరు ఉంటే ఎవరెవరు భగవద్గీతని చదువుతారో వాళ్ళంతా ఈ జ్ఞానము అనే ఈ పాలని తాగుతూ ఉండేవాళ్ళు. దానికోసం భగవద్గీత అనేది చదవాలా అని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇట్లా శ్రీకృష్ణుల గురించి కొందరికి ఈ దయాలు భూతాలు భయాలు ఉన్నాయి. దయాలు భూతాలు ఈ మాటలు మంత్రాలు ఈ వాస్తు బాగలేదంట అట్లంతా ఇట్లంతా అంతా ఉంటుంది. వేదాలు ఏం చెప్తుంది అంటే వాస్తవ్యాయచ వాస్తుపాయచ అని చెప్తుంది. వాస్తవ్యాయచ వాస్తుపాయచ అంటే కట్టిండే ఇల్లు భగవంతుడే, కానీ నివేశనము భగవంతుడే. వేదాలు చెప్తా ఉండే మాట. ఇంకా యాదపోయారు భయపడాలా, తల్లి గర్భంలో ఉండే బిడ్డకి వాస్తు ఉంటుందా? పూర్వము పశ్చిమము ఆగ్నేయము అట్లేమన్నా ఉంటుందా? తల్లి గర్భంలో యా వాస్తువు ఉండలేదు. భగవంతుడు అనే తల్లి గర్భంలో ఉంటాం మేము. మాకు ఇంక వాస్తు భయం ఏముంది? దానికోసం వాస్తు భయం పడకూడదు. ఇంకా దయ్యాలో భూతాలో ఇవేమన్నా భయం ఉందా అంటే ఎవరు భగవన్నామం ఉచ్చారణ చేస్తూ ఉంటారో వాళ్ళ దరిదాపులకు కూడా దయ్యాలో భూతాలు రాదంట. చూడండి, విష్ణు సహస్రనామంలో చెప్తారు, ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం అని చెప్పేసి. పారాడేది పారాడకుండా ఉండేది రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపరుషులు, పాములు, విషజంతువులు అన్నీ కూడా కృష్ణునికి వశవర్తి అయి నడుచుకుంటూ ఉంటాయి. దాని నుంచి భగవంతుని మేము స్మరిస్తే ఎప్పటికీ కూడాను మాకు ఆపదలు కూడాను ఉండలేదు అని చెప్తా ఉంటారు. ఇట్లా భగవంతుని మేము ఎంత తలుచుకుంటే అంత మంచిది. కానీ భగవన్ నామము రెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము అని అన్నమయ్య చెప్తారు. అంటే ఎంత సులభంగా చిక్తా ఉంది నీ నామము. అనంత, వైకుంఠ, కృష్ణ, గోవింద, దామోదర, మత్స్య, కూర్మ, వరాహ అని మేము తలుచుకునేదానికి యా ఇబ్బంది లేదు. కానీ భగవంతుని మేము తలుచుకోము. భగవంతుని తలుచుకుంటే వెల సులభము ఫలమధికము అని చెప్తారు. వినరో భాగ్యము విష్ణుపేట.
కృష్ణ పాదాలు బ్రహ్మగడిగిన పాదాలు కథ కొంచెం అట్లా వివరించి చెప్పచ్చు. బ్రహ్మ కడిగిన పాదాలు అని ఎట్లా చెప్తారు అంటే, ఇది ఒక కథ చెప్పి ముగించేస్తాను చేస్తాను. బ్రహ్మనికి ఒకసారి ఎవరో చెప్తారు, భగవంతుడు ఇట్లా అవతారం చేసినాడు, శ్రీకృష్ణునిగా పారాడుతూ ఉన్నారు అని చెప్తారు. బ్రహ్మనికి గర్వం వచ్చేస్తుంది. ఏమంటే నా సృష్టిలో నాకు తెలియకుండా అదెట్లా భగవంతుడు పుట్టాడు పారాడతాడు. బ్రహ్మ ఎవరి పుత్రుడు? నారాయణుని పుత్రుడు. అంటే నా తండ్రి గారు భూలోకంలో పారాడుతూ ఉన్నాడు అంటే నేను నమ్మల్లా అని చెప్పేసి, ఎవరో చూడాలా అని చెప్పేసి హంసవాహనంలో భూలోకానికి వస్తాడు. భూలోకం వచ్చి చూస్తాడు, వాడు పిల్లగా ఉండే ఒక గొల్ల పిల్లవాడు మామూలుగా ఉంటాడు. అంత గొల్ల బాధకుల్ని మళ్ళీ దూడల్ని వేసుకొని పారాడుకొని ఉంటాడు. వాడిని చూసి బ్రహ్మకి ఆశ్చర్యం అయిపోతుంది. ఇది యా భగవంతుడు, చూస్తే చిన్న పిల్లవాడు మాదిరిగా ఉన్నాడు, వీరిని భగవంతుడు వేసి ఒక మాయాలోకంలో పెట్టింటాడు. ఏమైతుందో చూద్దాము అని చెప్పేసి 1 సంవత్సరం గడిచిపోతుంది. అంటే బ్రహ్మలోకంలో 1 నిమిషము 1 సంవత్సరానికి సమానం. ఆ 1 సంవత్సరం గడిచిపోతుంది. ఏం జరుగుతా ఉందో చూద్దాము అని బృందావనానికి వచ్చి చూస్తాడు. గొల్ల పిల్లలంతా అట్లే ఉన్నారు, గోవులంతా అట్లే ఉంది, దూడలంతా అట్లే ఉంది, శ్రీకృష్ణుడు ఆడుకొని ఉన్నారు. అలానే నేను దాచిపెట్టిండే గొల్లలంతా ఏమైంది అని చెప్పేసి మాయాలోకంలో చూస్తే గొల్లలు ఆ దూడలు అంతా అక్కడే ఉంది. కానీ ఇక్కడెట్లా ఉన్నారు అని చెప్పేసి అనుకొని చాలా ఆశ్చర్యం పడతాడు. వాని యోగ దృష్టితో ఆ జ్ఞాన దృష్టితో చూస్తే అప్పుడు తెలుస్తుంది, ఆ గొల్ల బాలుల రూపంలో పారాడుతూ ఉండేదంతా శ్రీకృష్ణుడే, ఆ దూడల రూపంలో అంతా పారాడుతూ ఉండేదంతా శ్రీకృష్ణుడే. బ్రహ్మకి చాలా అర్థమైపోతుంది, ఓహో ఇది నాకు గర్వభంగం చేసేదని భగవంతుడు చేసినాడు అని చెప్పేసి అప్పుడు పోయి మోకాలు ఊరి వేడుకుంటాడు, నాది తప్పైపోయా క్షమించెయ్యి, నువ్వు నారాయణుడు అని అందరూ చెప్తే నేను నమ్మలేదు, సామాన్య గొల్ల పిల్లవాడు అని నేను అనుకుంటే దాని నుంచి నన్ను కాపాడు అని చెప్పేసి వేడుకుంటాను. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, నువ్వు ఈ సామాన్యంగా ఉండే ఈ బ్రహ్మాండానికి బ్రహ్మ అంతే, ఇంకా పెద్ద పెద్ద బ్రహ్మాండాలు ఉన్నాయి, ఆ బ్రహ్మాండానికి ఇంకా పెద్ద పెద్ద బ్రహ్మలంతా ఉన్నారు, ఆ బ్రహ్మలంతా పిలిపిస్తారు అని చెప్పేసి ఒకసారి పిలిస్తే ఈ బ్రహ్మకి 4 తలకాయ ఉంటారు, కొన్ని బ్రహ్మలకి 8 తలకాయలు ఉంటాయి, 10 ఉంటాయి, 100 ఉంటుంది, 1000 ఉంటుంది, 1,00,000 ఉంటుంది. ఇట్లా తలకాయలు ఉండే బ్రహ్మలంతా వచ్చి దిగుతారు. అక్కడ అంతా వచ్చి శ్రీకృష్ణుని స్తుతిస్తూ ఉంటారు. అప్పుడు చెప్తాడు, ఇట్లా కోట్యాంతర బ్రహ్మాండాలని నేను సృష్టించినాను, ఈ బ్రహ్మాండానికి మాత్రం నువ్వు అధిపతి వంతే, కానీ ఎప్పుడు కూడా నువ్వు గర్వపడకూడదు అని చెప్పేసి బుద్ధి చెప్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మకి. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు అంటే, ఆ పశ్చాత్తాపంతో ఆ కన్నీళ్లతో ఆ శ్రీకృష్ణుని పాదాలని కడుగుతాడు. కన్నీళ్లతో దానికి బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమే తానని పాదం, నేనే బ్రహ్మ అని చెప్పుకుంటా ఉండే పాదాలు బ్రహ్మ కడిగిన పాదం. కలగి వసుడ కొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, అట్లంతా చెప్పుకొని వస్తాడు అమ్మని పదము. ప్రేమతో శ్రీ సతీ పిసికిడి పాదము, పాము తలనెడిన పాదము, పాము అంటే ఈ కాళింగుని మీద ఆ తలకాయ మీద పెట్టిండే పాదము, మహాలక్ష్మి పిసికే పాదము. అట్లా పాదము నేనేమన్నా పట్టుకుంటే మోక్షానికి వెళ్ళిపోతాను, అట్లా బ్రహ్మ కడిగిన పాదాన్ని నేను పట్టుకుంటా ఉన్నాను అని చెప్పేది. అంటే ఈ పాదాలు శ్రీకృష్ణుని పాదాలు సామాన్య పాదాలు కాదు. ఆమెకి ఇంకొక విషయం చెప్పేది మర్చిపోయింది, గోవింద అనేది కూడా శ్రీకృష్ణుని పేరే. మేమంతా గోవింద గోవింద అని ప్రీతితో పిలుచుకుంటాం కదా, ఇందిరారమ శ్రీహరి గోవింద గోవింద, ఆంజనేయ గోవింద గోవింద, రాధికారమ శ్రీహరి గోవింద గోవింద, ఇట్లంతా గోవింద గోవింద అని పిలుస్తాం కదా. ఈ గోవింద అనే పేరు కూడాను శ్రీకృష్ణుడే. ఈ గోవింద అనే పేరు శ్రీకృష్ణునికి ఎట్లొచ్చింది అంటే, గోవర్ధన పర్వతాన్ని 7 పగళ్ళు 7 రాత్రులు పట్టి పిలుచుకుంటాడు. దాని నుంచి ఇంద్రునికి గర్వభంగం అవుతుంది. ఇప్పుడు సమయం ఎక్కువైంది, దాని నుంచి నేను వివరంగా చెప్పేకైతే ఉండలేదు. ఇంకొకసారి ఎప్పుడైనా భగవంతుడు అవకాశం ఇస్తే చెప్తాను. అప్పుడు ఇంద్రుడికి గర్వభంగం అయ్యి ఆ ఏనుగుని పిలుచుకొని ఐరావతాన్ని పిలుచుకొని వచ్చి ఆకాశగంగతో స్నానం చేపించి శ్రీకృష్ణునికి కామధేనువుని పిలుచుకొని వచ్చి ఆ పాలతో ఆ శ్రీకృష్ణుని పాదాలు కడిగి గోవింద అనే నామాన్ని కృష్ణునికి ఇస్తాడు.
గోవింద అంటే ఏమి అంటే గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించినవాడు, పట్టుకొని గోవుల్ని గోపాలకుల్ని కాచినవాడు అని. దాని నుంచి గోవింద అనేది కూడా శ్రీకృష్ణుడికి ఉండే ఒక పేరు. ఇట్లా చెప్పుకుంటా పోతే భాగవతము, భక్తుల చరిత్ర, భగవంతుని నామం చరిత్ర చెప్పుకుంటా పోతే ఎంత చెప్పినాను కూడాను తనివి తీరదు. ఆదిశేషుడే 1000 పడగల ఆదిశేషుడే స్తుతిష్టి ఆ భగవంతుని స్తుతించలేకపోయినాడంట. అంత ఒక మహిమని ఏమో కొద్ది సమయంలో నాకు తెలిసిన ఈ బుద్ధితో ఇట్లా చెప్పిండాను. తెలుగు సరిగ్గా రాదు, నేను కన్నడంలో మాట్లాడేవాడిని, ఏమో తెలుగులో చెప్పిండాను. ఏమన్నా తప్పులుంటే దయించి పెద్ద మనసుతో మన్నించిండాను. సర్వయజ్ఞేశ్వరో హరి తస్మిన్ తుష్టే జగత్తుష్టం ప్రేణితే ప్రేణితం జగత. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.